శ్రీ గురుభ్యో నమః. హరే కృష్ణ. కేసీ టాక్స్కి స్వాగతం. నేను లక్ష్మి. మనతో పాటు మరో హోస్ట్ కూడా ఉన్నారు. వారిని మనం పరిచయం చేసుకుందాం. హరే కృష్ణ. నేను వినీత. నేను ఒక ఐటీ ఫర్మ్లో క్యూఈ లీడ్గా వర్క్ చేస్తున్నాను. నేను సంగారెడ్డి నుంచి వచ్చాను. కేసీ టాక్స్ని నేను ముందు నుంచి ఫాలో అవుతున్నాను. స్త్రీ పర్వంలో ధృతరాష్ట్రుడు తన 9 కొడుకులు చనిపోయారని తెలిసి అచేతనం అయిపోతాడు. అప్పుడు సంజయుడు వచ్చి ఉపనిషత్తులో ఉన్న ఒక కథను చెప్పి మనిషికి తన జీవితం పట్ల ఎలాంటి ఒక దృక్పథం ఉంటుందో అందులో వివరిస్తాడు. స్వాంతన పొందిన ధృతరాష్ట్రుని దగ్గరికి ధర్మరాజు తన 4 తమ్ముళ్లతో కలిసి కృష్ణుడితో సహా అతన్ని కలుసుకోవడానికి వస్తాడు. ధర్మరాజు పెదనాన్న నీకు నమస్కారం అని చెప్పంగానే ఇప్పటివరకు మంచి భావనతో ఉన్న ధృతరాష్ట్రుడు కాస్త కోపోద్రిక్తుడవుతాడు. దాంతో భీముణ్ణి తన కౌగిలిలో బంధించి చంపాలనుకుంటాడు. దానినే నానుడిగా కూడా మనం వాడతాం, ధృతరాష్ట్ర కౌగిలి అని. ఇంత చేసినా కూడా ధర్మరాజు భీముడితో చెప్తాడు పెదనాన్నకు నమస్కరించమని. అంత క్షమాగుణం, అంత ధర్మపరులు కాబట్టే కృష్ణుడు పాండవుల వెంప నిలబడ్డాడు అని మనకి ఈ విషయం ద్వారా అర్థమవుతుంది. కుంతి తిలంజలి ఘటిస్తున్న ధర్మరాజు వద్దకు వచ్చి, నాయనా కర్ణుడికి కూడా నువ్వు అంత్యేష్టి చేయవలసింది అని చెప్పి కర్ణుడు నీ అన్నయ్యే అని ధర్మరాజుతో చెప్తుంది. అది విన్న ధర్మరాజు స్త్రీ నోటియందు ఎలాంటి రహస్యము దాగకుండునుగాక అని శపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. గత పర్వంలో కుంతి ధర్మరాజుతో చెప్తుంది కర్ణుడు తన అన్న అని. అది విన్న ధర్మరాజు అమిత ఆవేదన చెందుతాడు. ఆవేదనతో ఉన్న ధర్మరాజు ఇప్పుడు ఎలా ఉన్నాడు, అతని స్థితి ఏమిటి అన్నది మీరు మాకు వివరించండి. ప్రీణయామో వాసుదేవం. స్త్రీ పర్వంలో ఎప్పుడైతే ధర్మరాజు అందరికీ తిలోదకాలిస్తున్నాడో ఆ సమయంలో వచ్చి కుంతి మీ అన్నైన కర్ణుడికి కూడా నువ్వు తిలోదకాలివ్వవలసినది, ధర్మాత్ముడివైన నువ్వు కనీసం ఆ కర్ణుడికి తిలోదకాలివ్వటం వల్ల ఆయన ఉత్తమ గతులు చేరతాడు అనే విషయాన్ని కుంతి నోటి ద్వారా విని ధర్మరాజు నిర్ఘాంతపోయి, అసలు ఇంత పెద్ద నిజాన్ని నువ్వు ఎలా దాచుకోగలిగావు ఇన్ని సంవత్సరములు నీ హృదయంలో అని చెప్పి, దానికి సమస్త స్త్రీ జాతికి ఇలాంటి నగ్న నిజాలు, నిష్ఠూరమైన నిజాలు వాళ్ళ మనసుల్లో దాగకుండుగాక అనే ఒక శాపాన్ని యావత్ స్త్రీజాతికి ధర్మరాజు ఇవ్వటం జరిగింది. దీని తర్వాత ఆయన చాలా దీర్ఘంగా తిలోదకాలిచ్చిన తర్వాత ఆలోచించటం మొదలుపెట్టాడు. ఒకటి, ధర్మరాజు మనస్తత్వం చాలా సున్నిత మనస్కురుడు ధర్మరాజు. మనకి నారదుడు అలాగే వ్యాసుడు వచ్చి ధృతరాష్ట్ర గాంధారులకు కూడా చెప్పారు. ఏమని అంటే, ఆ రాజసూయ యాగం చేసిన తర్వాత ఎప్పుడైతే నారదుడు 13 సంవత్సరాల తర్వాత పెద్ద అక్షయం రాబోతుంది, దాంట్లో భూమండలంలో చాలామంది మనుషులు చనిపోతారనే ఒక విషయాన్ని ఆ నారదుడు ద్వారా తెలుసుకున్న ధర్మరాజు, ఇది ఎలాగన్నా ఇలాంటి ఒక జననష్టం జరగకుండా ఆపాలి అని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి వేదవ్యాసుడిని కూడా సంప్రదించి, ఎందుకంటే రాజసూయ యాగంలో ప్రధాన ఋత్విక్కు వేదవ్యాసుడే, ఆ రాజసూయ యాగ అనంతరం వేదవ్యాసుడికి కూడా చెప్పి, వేదవ్యాసుడు కూడా అవును అలాంటి ఒక కష్టకాలం భూమండలంలో రాబోతుంది, కానీ నువ్వు చేసిన ఈ రాజసూయ యాగ ప్రతిఫలం వల్ల కనీసం 13 సంవత్సరాలైనా భూమి సుభిక్షగా ఉంటుంది అని చెప్పిన తర్వాత, ఇలాంటి ఒక జననష్టం కలిగితే కేవలం దుర్యోధనాదులు అంటే ధృతరాష్ట్రుడు పిల్లల వల్లే కలుగుతుందన్న సంగతి బాగా తెలుసుకున్న ధర్మరాజు వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి రెడీ అయిపోయాడు. అంటే మాయాజూదమని తెలిసి వెళ్ళాడు. అలాంటి ఒక మనస్తత్వం ఉంది ధర్మరాజుకి. అంటే తన వల్ల ఏ జీవి బాధపడకూడదు, తన వల్ల ఏ జీవి నష్టపడకూడదు అనే ఒక సాత్విక మనస్కరుడు ధర్మరాజు. అలాంటి ధర్మరాజుకి కుంతి చెప్పరాని విషయం చెప్పింది. ఏమిటంటే, అసలు నీకొక పెద్ద అన్న ఉన్నాడు, ఆ అన్న పేరే కర్ణుడని. ఇంతమందిని చంపుకున్నది కాక
ద్రౌపది యొక్క పిల్లలని చంపుకున్నది కాక, అభిమన్యుణ్ణి చంపుకున్నది కాక, తన పెద్ద అన్న అయిన కర్ణుణ్ణి కూడా చేజేతులారా చంపుకున్నామే అని చాలా డిప్రెషన్‌లోకి గురయ్యాడు ఇప్పుడు ధర్మరాజు. తిలోదకాలిచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ ఆడవాళ్ళు, అటు ఉన్న మగవాళ్ళందరూ కూడా మైలస్నానం ఆ సరస్వతీ నదిలో చేసిన తర్వాత అక్కడి నుంచి మిగతా వాళ్ళందరూ కూడా హస్తిన చేరారు. అయినా సరే ఆ సరస్వతీ నది తీరంలో కూర్చొని అక్కడే తన యొక్క సంధ్యావందనాది క్రియలు, నిత్య నైమితిక కర్మలు, మంత్రానుష్ఠానం, ధ్యానం ఇలాంటి సాధనలన్నీ ధర్మరాజు అదే పనిగా చేస్తూనే ఉన్నాడు. ఎంతకాలం చేశాడయ్యా అంటే హస్తినకు రాకుండా అదే సరస్వతీ నది తీరంలో కూర్చొని నెల రోజులు గడిపాడాయన. ఈ నెల రోజులు ఏంటి ధర్మరాజు ఆలోచిస్తుంది అంటే, ఎప్పుడైతే వైదవ్యంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఆ కురుక్షేత్ర రణరంగానికి చేరి గుండెలు బాదుకొని మట్టి పైకి ఇసురుకుంటూ ఏడ్చారో, ఆ ఏడ్చిన ఆడవాళ్ళు అనరాని కొన్ని మాటలన్నారు. ఏమిటంటే, ఇంతమంది రక్తంతో తడిచిన ఈ నేలని ఇప్పుడు నువ్వేలుకో యుధిష్ఠిరా అని ఆడవాళ్ళు పాపం ఎమోషనల్‌గా లోనై అన్న ఈ మాటలు ఆ ధర్మరాజు యొక్క గుండెలని చాలా బాధిస్తుంది. అదే కాకుండా ఆయన ఆ పతి ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించాడా అనే ఒక డౌట్ కూడా ఆయనకి రావటం మొదలుపెట్టింది. ఎందుకంటే వాళ్ళని నమ్ముకొని వచ్చిన ద్రౌపదికి ఎన్నడూ వాళ్ళు న్యాయం చేశారు. అలాంటి ఒక్క గొప్ప స్త్రీమూర్తి వాళ్ళ జీవిత కాలంలోకి వచ్చిన తర్వాత ద్రౌపది చూసింది కేవలం దుఃఖం మాత్రమే. చాలామంది మనకి చెప్తుంటారు, ద్రౌపది కర్ణుణ్ణి స్వయంవరంలో నేను పెళ్లి చేసుకోను, ఎందుకంటే నువ్వు సూతకులానికి చెందిన వాడివి అని చెప్పటం మనం చాలా సీరియళ్లలో చూసాం. ఆంధ్ర మహాభారతం అయితే ఖచ్చితంగా ఆ మాట చెప్పట్లేదు. కానీ అలాంటి ద్రౌపది చాలా కఠినమైన పేదరికాన్ని అనుభవిస్తున్న ఒక బ్రాహ్మణుడు వేషంలో ఉన్న అర్జునుడు స్వయంవరాన్ని భేదిస్తే, ఆ పేదరికంలో వాళ్ళకి సొంత ఇల్లు లేకుండా ఒకళ్ళ ఇంట్లో వాళ్ళు నివాసం చేస్తున్న ఇంటికి కోడలుగా వెళ్ళింది. వెళ్ళి అప్పుడు వరకు హంసతూలికా పాన్పుల మీద పడుకున్న ద్రౌపది స్వయంవరం జరిగిన రోజు రాత్రి పాండవుల కాళ్ళ దగ్గర పడుకుంది. పాండవుల తల దగ్గర కుంతి పడుకుంది. ఇదంతా దృష్టద్యుమ్నుడు చూసి ద్రుపదుడికి చెప్తూనే ఉన్నాడు, మనం ఇచ్చిన వాళ్ళు ఏంటో చాలా వింతగా ఉన్నారు ఆ బ్రాహ్మణోత్తములందరూ అని. అప్పుడు వాళ్ళు భిక్షాటన చేసుకొని వచ్చిన ఆ ముడి బియ్యాన్ని, ఆ సరుకుని సగం వేరు చేసి భీమసేనుడికి పెట్టి, మిగతా సగం అందరికీ వడ్డించి, ఆ మిగిలినది తిని ద్రౌపది ఉండేది. అలాంటి ద్రౌపది పాండవులను పెళ్లి చేసుకున్న తర్వాత సుఖపడిందెక్కడా? ఆవిడని ఆ రజస్వలంలో ఉండి ఏకవస్త్రంతో సభలోకి లాగి చీరలు ఒలిచేసే ప్రయత్నం చేసి ఎంతో అవమానించి వాళ్ళని అరణ్యవాసానికి పంపిస్తే అందరూ పిల్లలని అరణ్యాల్లో ఎలా పెంచుకుంటుందా ద్రౌపది? కాబట్టి ఆ పిల్లలను తన మేనమావైన దృష్టద్యుమ్నుడికిస్తే ద్రుపదుడి దగ్గర పెంచుకున్నాడు ఈ ఉపపాండవులను. అంటే చిన్న చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళందరినీ కూడా హస్తినలో ఉంచితే మళ్ళీ ఈ కౌరవాదులు ఎక్కడ పిల్లలకి ఏ విషం పెట్టి చంపుతారో అనే ఒక భయంతో వాళ్ళు వాళ్ళ పుట్టిండ్లకు తీసుకెళ్ళిపోయారు. ఇదంతా మహాభారతాన్ని సూక్ష్మంగా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే కేవలం వీళ్ళు మాత్రమే కదా వెళ్ళారు వనవాసానికి, ఆ సుభద్రని హస్తినలోనే పెట్టచ్చు కదా. అక్కడ భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, సంజయుడున్నాడు, విదురుడున్నాడు కదా. అయినా సరే ఆ సాహసం పాండవులు చెయ్యలేదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు తండ్రి లేని పాండవులు రాజ్యానికొస్తేనే వాళ్ళని ఎన్నడూ సరిగ్గా స్వీకరించని వాళ్ళు ఇవాళ ఇంత వైషమ్యంతో, కార్పణ్యంతో, కచ్చతో, క్రోధంతో, మాత్సర్యంతో వాళ్ళ దగ్గర ఉన్న రాజ్యాన్ని లాక్కొని వాళ్ళని వనవాసానికి పంపించిన వాళ్ళని, వాళ్ళ రాజ్యంలో పిల్లలని ఉంచితే పిల్లల బాధ్యత ఎవరు తీసుకోవాలి? పిల్లల రక్షణ ఎవరు చెయ్యాలి? అందుకనే సుభద్ర యొక్క రక్షణ, అభిమన్యుడి యొక్క రక్షణ వాళ్ళ పుట్టిల్లైన ద్వారకకు పంపిస్తే, ఈ పంచపాండవులకు ద్రౌపది యందు పుట్టిన ఉపపాండవులందరినీ కూడా దృష్టద్యుమ్నుడు తీసుకువెళ్ళి ద్రుపద రాజ్యంలో పెంచారు వాళ్ళని. అంటే పిల్లలని చూసుకోలేదు తను. ఆ 13 సంవత్సరాలు ఒంటరిగా బ్రతికింది.
అలాంటి పిల్లలు మళ్ళీ ఈ ఉత్తర అభిమన్యుల పెళ్లితో ఆ ఉపప్లావ్యానికొస్తే పిల్లలను చూచి మురిచిపోయి కనీసం 15, 16, 17 సంవత్సరాలు లేని ఈ పిల్లలందరినీ తీసుకొని వాళ్ళు కురుక్షేత్ర యుద్ధానికి వెళితే తన తల్లి కాళ్లకు దండం పెట్టి తల్లి వీరతిలకం దిద్దుతుండగా కవచాలని తొడుక్కొని ఉపపాండవులందరూ కురుక్షేత్ర రణరంగంలోకి వెళ్ళి 18 రోజుల యుద్ధంలో నిలబడి భీమసేనుడు వెనకాల యుద్ధం చేసి గెలిచి వచ్చిన వాళ్ళని అశ్వత్థామ అంత క్రూర మనస్సుతో పడుకుంటున్న చిన్నపిల్లలందరినీ చంపేస్తే వాళ్ళ శవాలను తలుచుకొని ఏడవగలిగింది తప్ప చేయగలిగింది ఏమీ లేదు. అలాంటిది పాండవులను పెళ్లి చేసుకుంటే ఆమెకు వచ్చిందేమిటి? ఆమెకి ఏ రకంగా పాండవుల వల్ల సుఖం కలగలేదనే ఒక ధర్మ సూక్ష్మాన్ని ధర్మరాజు పరిపరి కోణాలలో చూచుకుంటూ అసలు దీనివల్ల ఏం మంచి జరిగింది? మనకు మంచి జరగలేదు. ఆ ధృతరాష్ట్రుడు 100 మంది పిల్లల్ని కోల్పోయి, వాళ్ళ మనవళ్ళని కోల్పోయి, ఆ దుర్యోధనుడిని కోల్పోయి, దుర్యోధనుడు కొడుకుడైన లక్ష్మణుడిని కోల్పోయి, ఇక మిగతా పిల్లల యొక్క మనవళ్ళను కోల్పోయి, మొత్తం 100 మంది విధవ స్త్రీలు కోడళ్ళు ఆ రాజ్యంలో ఉంటే, ఆ ధృతరాష్ట్రుడు గాంధారి ఏమి చెయ్యాలో అర్థం కాక వాళ్ళని శపించలేక, శపించే ఆస్కారం కూడా కృష్ణుడు వ్యాసుడు ఇవ్వకపోతే ఆఖరికి శ్రీకృష్ణ పరమాత్మని శపించారే. ఇప్పుడు తన వల్ల ఏం మంచి జరిగింది? తన వాళ్లకు మంచి జరిగిందా? తన శత్రువులకు మంచి జరిగిందా? వాళ్ళ వైపు యుద్ధం చేపిచ్చి గెలిచిన కృష్ణుడికి మంచి జరిగిందా? ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో అతను పూర్తిగా డిప్రెషన్‌కి లోనైపోయాడు. ఇది శాంతి పర్వం యొక్క మొదటి రోజు. ఎందుకంటే మహాభారతంలో వచ్చే భగవద్గీతలో అర్జున విషాద యోగం మొదటి చాప్టర్‌గా మొదలవుతుంది మనకి, మొదటి అధ్యాయం. అందరూ అర్జున విషాద యోగం అనే ఒక దాన్ని చదివారు గానీ, యుధిష్ఠిర ధర్మరాజ విషాద యోగమే ఈ శాంతి పర్వంలో వచ్చే మొదటి పార్ట్. అసలు ఏం జరిగింది? ప్రతిరోజు తర్పణ వదలటం, ప్రతిరోజు సంధ్యావందనం చెయ్యటం, ప్రతిరోజు ఆ అగ్నికార్యం చెయ్యటం, ఆ దౌమ్యుడు పక్కన ఉండి అగ్నికార్యం చేపించటం, క్రతువులు చెయ్యటం, రాత్రి పూట నిర్ఘాంతపోయి గాలిలో చూచుకుంటూ అసలు నా వల్ల ఏం జరిగింది అని ఆలోచించుకుంటూ కృంగి కృంగి కృషించిపోతున్నాడు ధర్మరాజు. 30 రోజులు గడిచాయి. 30 రోజులు హస్తినలోకి రాలేదు. ఆ 13 రోజుల మైలస్నానం అయిపోయింది. అక్కడ ఆడవాళ్ళందరూ కూడా మళ్ళీ యథావిధిగా వాళ్ళ పనుల్లోకి జారుకున్నారు. ఈ గాంధారి ధృతరాష్ట్రుడు కూడా ఆ మనిషికి గుండెలకు తగిలిన గాయం కొంచెం కొంచెం మాని వాళ్ళకు కూడా తిండి రుచిస్తుంది, వంట పడుతుంది. అలా ప్రశాంతంగా మళ్ళీ పూర్వ వైభవం రాబోతుంది ఈ హస్తిన సామ్రాజ్యంలో. కానీ ఈ ధర్మరాజుకి మాత్రం మనసుకు తగిలిన ఈ గాయం పూర్తి కావట్లేదు. అసలు ద్రౌపదిని చూచి తను ఏమి చెయ్యాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. అర్జునుడిని చూస్తే అభిమన్యుడు గుర్తొస్తాడు. ద్రౌపదిని చూస్తే ఉపపాండవులు గుర్తొస్తారు. భీమసేనుణ్ణి చూస్తే ఆ ఘటోత్కచుడు, అంజనపర్వుడు లాంటి వాళ్ళు గుర్తొస్తారు. ఎందుకంటే ఘటోత్కచుడు కొడుకైన అంజనపర్వుడు. అంటే 3 తరాల వాళ్ళని మనం పోగొట్టుకున్నామే. ఏమి చేద్దాం? ఏమిటి? ఇదంతా ఎందుకు జరిగింది? తర్వాత శ్రీకృష్ణ పరమాత్మని చూస్తే రాబోయే 36 సంవత్సరాల తర్వాత వినాశనమయ్యే ఆ ద్వారక కనపడుతుంది ఆయనకి. ఇక నేను తట్టుకోలేనని చెప్పి ఇక వేదవ్యాసుడిని, నారద మహర్షిని పట్టుకొని ఏడవటం మొదలుపెట్టాడు ఆ 31వ రోజు. ఆ 30 రోజులు జరిగిన కురుక్షేత్రం తర్వాత ఆయన తన మనసులో ఉన్న ఈ బాధని మొత్తం వాళ్ళ ముందు కక్కేయటం మొదలుపెట్టాడు. అది చూచిన నారదుడికి, వ్యాసుడికి అసలు ఈ ధర్మరాజు యొక్క మానసిక పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది. ఇటువంటి మానసిక పరిస్థితుల్లో ఉన్న వాడిని తీసుకొచ్చి చక్రవర్తి సార్వభౌమత్వంలో పట్టాభిషేకం చేసి కూర్చోబెడితే ఎలా ఇతను రాజ్యాన్ని ఏలతాడు అనే సంగతి తెలుసుకొని ఇప్పుడు అక్కడికి దేవల, అక్కడికి కాన్వ ఇట్లాంటి ఎందరో మహర్షులు వస్తున్నారు. ఆ సరస్వతీ నది తీరంలో ఆసనం మీద కూర్చొని తన యొక్క నిత్య నైమితిక కర్మలు చేస్తున్న ధర్మరాజుని ఓదారుస్తున్నారు. ఓదారుస్తూ 30 రోజులు గడిచినా ఆ గాయం మాననే లేదు. ఇది ఒక సుకుమార హృదయానికి పరాకాష్ట, ధర్మరాజు యొక్క సుకుమార హృదయానికి. ఇప్పుడు ఆ ధర్మరాజుని ఎలా మనం మార్చాలి? ఎందుకంటే మార్చకపోతే
ధర్మరాజు వచ్చి మళ్ళీ చక్రవర్తి అయ్యి సమస్త భూమండలాన్ని ఏలలేడు అనే సంగతి శ్రీకృష్ణుడు బాగా తెలుసుకొని అక్కడికిప్పుడు వేదవ్యాసుడిని, నారదుడిని ఇత్యాది మహర్షులందరూ ప్లస్ పాండవులు, ద్రౌపది, కుంతి అందరూ కలిసి అక్కడ చేరి వాళ్ళందరూ ఆ ధర్మరాజుకి కొంచెం మోరల్ బూస్టింగ్ ఇవ్వవలసినది. అంటే ఇన్ని రోజులు ఆయన్ని ఒంటరిగా వదిలేసి అప్పుడు ఒకసారి నారదుడు, ఒకసారి వ్యాసుడు, ఒకసారి దేవల, ఒకసారి కాన్వ అలా రకరకాలుగా వెళుతున్న వాళ్ళందరూ ఇప్పుడు గుంపు కట్టుకొని ధర్మరాజు దగ్గరికి చేరారు. ధర్మరాజు దగ్గరికి చేరేసరికే ధర్మరాజు ఆ రోజు చెయ్యవలసిన అగ్నికార్యం చేసి దౌమ్యుడు పక్కన నుంచి నిలబడి ఆ వచ్చిన ఆ ఋషులకు, మునులకు అందరికీ నమస్కరించి వాళ్లకు ఆసనాలిచ్చి, వాళ్ళకు అర్ఘ్యపాద్యాదులిచ్చి అంటే కాళ్ళు, చేతులు కడుక్కోవడానికి, ముఖ ప్రక్షాళనకి కావలసిన నీళ్లు ఇచ్చి అదంతా జరిగిన తర్వాత ఆ నారదుడికి నేను ఏమి చేయగలను నారద మహర్షి అంటే, సమయాన్ని బట్టి మనిషి మారాలి, మనిషికి తలిగిన గాయం మానాలి, జననష్టం జరుగుతుందన్న సంగతి నేను నీకు ముందే చెప్పాను కదా, ఇంకా ఎందుకు ఇన్ని రకాలుగా బాధపడతావు? మేము 30 రోజుల పాటు వెయిట్ చేశావు, నువ్వు అసలు హస్తిన లోపలికే రావట్లేదు, ఎంతసేపు ఇక్కడే ఉంటున్నావు. కాబట్టి ఇంత యుద్ధం చేసి గెలిచి ఆఖరికి ఆ రాజ్యాన్ని ఏలలేని మానస్థితిలో ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి? శ్మశాన వైరాగ్యం కూడా కొంతకాలం ఉంటుంది. ఇంట్లో వాళ్ళు చనిపోయారని చెప్పి మనం కూడా శోకిస్తూ కూర్చుంటే జీవితం ముందుకెలా గడిచేను? కాబట్టి నారదుడిప్పుడు ఈ ప్రశ్నలు మాట్లాడుతున్నాడు. జరిగింది జరిగింది, కాబట్టి అందులో నీ పాత్ర ఏమీ లేవు, నువ్వు నిమిత్త మాత్రుడివి మాత్రమే. కాబట్టి నువ్వు హస్తిన లోపలికి వస్తే నీకు పట్టాభిషేకం చేసి నిన్ను చక్రవర్తిగా కూర్చోబెడదామని ఆ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు, విదురుడు, సంజయుడు, గాంధారి కూడా ఎదురు చూస్తున్నారు నాయన, రావలసినది లోపలికి అన్నాడు. అనగానే నారదుడిని చూస్తూ కన్నీరు పర్యంతమైపోయిన ఆ ధర్మరాజు ఆ అభిమన్యుడు గురించి, ఘటోత్కచుడు గురించి, ఉపపాండవుల గురించి అసలు నా ముఖం నేను ద్రౌపదికి చూపించలేకపోతున్నాను, ఒక భర్తగా నేను ఆమెకి ఏ రకమైన సుఖాన్ని ఇవ్వలేకపోయానే అని చెప్తుంటే గతాన్ని తవ్వుకొని బాధపడటం వల్ల వర్తమానంలో జరిగేదేమీ లేదు. గతోం గతః, గతాన్ని వదిలేసి ఇప్పుడు చేయవలసిన కార్యాన్ని నువ్వు చెయ్యకపోతే రోజులు ముందుకెలా గడుస్తాయి, లేచి నీ క్షత్రియ ధర్మాన్ని చెయ్యమన్నాడు నారదుడు. ఇప్పుడు నారదుడిని చూస్తూ అసలు నేను పెద్ద కొడుకునే కాదు కదా నారద మహర్షి, ఆ మాటికి వస్తే నాకంటే పెద్దవాడైన కర్ణుడు ఒకడు ఉండేవాడు, అసలు నేనే చాలా సున్నిత మనస్కురుణ్ణి, అసలు నా తల్లి కర్ణుడే పెద్ద కొడుకని నాకొక్క మాట చెప్పుండుంటే అసలు నాకున్న ఈ సాఫ్ట్ నేచర్కి, నాకున్న ఈ మానసిక పరిస్థితికి, నా వల్ల చీమకు కూడా అపరాధం కలగకూడదనే నాలాంటి వాడి కంటే ఆ రాజనీతి తెలిసినవాడు, అంగరాజ్యాన్ని ఏలినవాడు ఆ కర్ణుడినే తీసుకొని వచ్చి నేను ఈ చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చుండబెట్టుకొని ఆయన పక్కన చేతులు కట్టుకొని నించుండేవాడిని కదా, అలాంటి ఒక నిజాన్ని నాకు చెప్పలేదు ఈ కుంతి, చెప్పక ఇంత నాశనం జరిగిపోయింది, నా చేతుల మీదగా నా పెద్దన్నను కూడా చంపుకోవాల్సి వచ్చింది, నా కోసం చిన్న చిన్న పిల్లలు చనిపోయారు, ఆ ఘటోత్కచుడు చేసిన బీభత్సం ఆ రాత్రి నా కళ్ళల్లో ఇంకా కదులుతుంది, ఎవరి కోసం చేశారు ఇదంతా? నన్ను రాజుని చేద్దామని చేశారు. కాబట్టి ఇప్పుడు తినే ప్రతి ఒక్క మెతుకు మీద చనిపోయిన వాళ్ళ పేర్లు కనబడుతున్నాయి, ఆ రక్తపు కూడు కనబడుతుంది, గుండెలు బాదుకొని ఆడవాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ ఏడుపులు నా చెవుల్లో వినపడుతున్నాయి అంటే నారదుడు చెప్పాడు, దీన్నే ట్రామా అంటారు నాయనా. ప్రతి వ్యక్తి మనం ఈ భూమి మీదకు వచ్చామంటే సమయం సందర్భాన్ని బట్టి మనం వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయిన వాళ్ళని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటే కర్మభూమి నందు కర్మ ఎలా చెయ్యాలి? కాబట్టి నీలాంటి ఆర్యుడు, నీలాంటి ద్విజుడు, నీలాంటి జ్ఞానం ఉన్నవాడు ఇలా చనిపోయిన వాళ్ళ గురించి చింతించొచ్చా? ఆ శ్రీమన్నారాయణుడు సంపూర్ణావతారమైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా నాయనా, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మ, ఆత్మకు వేసిన బట్టే ఈ శరీరం, నువ్వు శరీరానికి వేసిన బట్ట ఎలా అయితే విప్పేసి మళ్ళీ ఇంకొక బట్టలను రేపొద్దున మాసిపోతే వేసుకుంటావో అలాగే నీ ముందు కనబడుతున్న, నీ ముందు కూలిపోయిన ఈ అభిమన్యుడు, ఉపపాండవులు, ఆ మాటికి వస్తే దుష్టచతుష్టయం, శకుని అందరూ వాళ్ళ శరీరాలను వదిలేశారు, ఆత్మ నాశనం చెయ్యలేనిది కదా, ఆ ఆత్మ తన యొక్క సార్థకత్వం బట్టి తను వేరే వేరే దేహాలను తీసుకొని మోక్ష సాధనకై ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి
నీలాంటి ఒక వేదజ్ఞానం తెలిసిన ఒక ఆర్యుడు ఇలా శరీరం గురించి పరితపించటం అనేది మంచి విషయం కాదు. కాబట్టి దయచేసి దాని గురించి బాధపడవద్దు అని నారదుడు చెప్పాడు. ఇలా నారదుడు ఈ సంగతి చెప్పిన వెంటనే ఇక కుంతిని చూచి, అమ్మా నీకు నా మానసిక పరిస్థితి నీకు తెలుసు. ఎందుకంటే తండ్రి లేకపోతే నీ చేతులు పట్టుకొని నడిచి ముందుకు వచ్చానే, అలాంటిది నాకంటే కూడా ఇలాంటి ఒక సింహాసనం మీద కూర్చోటానికి కర్ణుడు అధికారం ఉన్నవాడు కదా, అసలికి నాకంటే పెద్దవాడు. అందులోనూ ఈ అంగరాజ్యాన్ని పాలించిన ఒక కాన్ఫిడెన్సు, ఒక వర్క్ ఎక్స్‌పీరియన్స్ అనేది కర్ణుడికి ఉంది గదా! నాకెందుకు చెప్పలేదమ్మా నువ్వు ఈ విషయాన్ని అని కుంతిని అడిగితే, మాటి మాటికి కుంతి బాధపడుతుంటే ఆ మనిషిని పట్టుకొని ఎన్నిసార్లు అడుగుతావు ధర్మరాజా, నీకేమిటి, నీకు కర్ణుడిని చంపేశాననే బాధ నిన్ను ఎక్కువగా బాధపెడుతుందా? అందరూ చనిపోయారనే బాధ ఒక పక్కనైతే, నా అన్నని చంపుకున్నానే నేనని ఇంకొక పక్కన. అలాంటి కర్ణుడు కూడా ఆయుధం చేతిలో లేక ఆ రథం మట్టిలో కూరుకుపోయి అక్కడ నిలబడి దీనంగా చూస్తుంటే అర్జునుడు వేసిన బాణం కర్ణుడి యొక్క తల తెగి కింద డ్రొల్లితే అదంతా నాకు మాటిమాటికి గుర్తొస్తుంది. అంటే ఇక్కడ అందరూ తాత్వికంగా అర్థం చేసుకోవాలి. సున్నిత మనస్కరులు, నిజంగా ధర్మమునందు పూనిక ఉన్నవారి మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఆ సున్నితంగా ఉండటం అనేది ఒక రకంగా మంచిది. ఎందుకంటే వాళ్ళు దుర్యోధనుల్లాగానో లేకపోతే వేరే వాళ్ళలాగానో వీడు వాడు సంపాదించిన ఆస్తి లాగేద్దాం, ఆడవాళ్ళని బట్టలిప్పి నించోబెడదాం అనేటట్టుగా క్రూరంగా ఉన్నవాడు రాజు కాకూడదు. ఇంత సున్నిత మనస్కరుడు, పక్కవాడి కష్టం కూడా నా కష్టం అనుకునేవాడు, నా వల్ల భూప్రపంచం మీద ఎవరూ బాధపడకూడదు అనుకునేవాడు కదా, అలాంటి రాజు కదా ఎవరికైనా కావాలి. అలాంటి రాజు చేతనే కదా మనం అందరం పాలింపబడాలని అనుకుంటాం. ఎంపతి అనేది చాలా ముఖ్యం. నీ బోడి సింపతి భూప్రపంచం మీద ఎవరికీ అర్థం కాదు, అవసరం లేదు కూడా. ఎందుకంటే భగవంతుడు ఒక మనిషిని ఆ పొజిషన్లో పెట్టాడు, ఆ యొక్క కష్టం నుంచి వెళుతున్నాడంటే అది భగవంతుడి కంటే నువ్వు దయామయుడు అయితే కాదు కదా. భగవంతుడు తనకి ఏదో ఒకటి నేర్పటానికి దరిద్రం రూపంగానో, రోగం రూపంగానో, దేనో ఒక పుత్రుడి యొక్క మరణం రూపంగానో భగవంతుడు ఆ జీవుడికి నేర్పాల్సింది నేర్పుతాడు. కాబట్టి మీకుండాల్సినది సింపతి కాదు, పక్కవాడి కష్టాన్ని మీ కష్టంగా భావించి పక్కవాడెందుకు అలా చేశాడో అర్థం చేసుకునే ఒక ఎంపతి, అది ధర్మరాజులో చాలా ఉంది. అందుకనే ఇప్పుడు అన్ని కోణాలలో, అన్ని యాంగిల్స్‌లో ఆయన చూస్తున్నాడు ఒక్కొక్కళ్ళ విషయాలు, ఎందుకు ఇంత బాధ. అందుకే ఆయనకి ద్రౌపదిని చూస్తే అంత బాధ అనమాట. ఎంత బాధపడింది మనల్ని పెళ్లి చేసుకొని సాధ్వి అని. ఇప్పుడు కర్ణుడు విషయం గురించి నేను నీకు చెప్తా. పూర్తిగా కర్ణుడు గురించి అర్థం చేసుకో, జరిగిందేంటో అర్థం చేసుకో. దాని తర్వాత ధర్మ సూక్ష్మాన్ని నువ్వే ఆలోచించు. సో కర్ణుడు కుంతికి పుట్టాడు. అది కుంతి చేసిన తప్పు అయ్యుండొచ్చు. ఎందుకంటే మంత్రప్రయోగం చేసి చూద్దాం సూర్యుడు వస్తాడో రాడో అని కుంతి చేసింది. సూర్యుడొచ్చాడు, ఒక కొడుకునిచ్చాడు. ఇచ్చిన తర్వాత నేను పెళ్ళే చేసుకోలేదు, ఇప్పుడు ఈ సామ్రాజ్యంలోకి, నేను కుంతిభోజుడు సామ్రాజ్యంలోకి కర్ణుణ్ణి తీసుకొని లోపలికి వెళితే ఎలాగా, నేను ఎలా పెంచాలి, నా భర్త ఏడి, నాకు ఇంకా పెళ్లి వయసు కూడా రాలేదు, కాబట్టి ఎలాగా అంటే సూర్యుడు నేను చూచుకుంటాను అని చెప్పి ఆ బాధ్యతను తీసుకొని కర్ణుడిని అక్కడ తను చెయ్యవలసిన ఒక తొట్టెలో కర్ణుడిని పెట్టి అన్నీ మంత్రించి అక్కడి నుంచి వదిలేస్తే కర్ణుడు జీవితాన్ని నడిపించిన వ్యక్తి సూర్యనారాయణుడే. ఇది నారదుడు చెప్తున్నాడు ఇప్పుడు ఆ ధర్మరాజుకి తన యొక్క బాధ నుంచి తను బయటపడటానికి. కర్ణుడి జీవితాన్ని పూర్తిగా నడిపినవాడు ఆ సూర్యనారాయణుడే. కాబట్టి ధర్మరాజా, నీకే ఇంత జాలి ఉంటే చనిపోయిన ఒక మనిషి మీద, మరి తండ్రైన సూర్యుడికి బాధ్యత లేనట్టేనా? ఇప్పుడు నారదుడు ధర్మరాజు యొక్క మానసిక పరిస్థితిని పరిపరి విధాలా ఇప్పుడు హీల్ చేయాలి. అంటే డిప్రెషన్లో ఉన్న ఒక మనిషి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సైకాలజిస్ట్తో కూడా పని కాకపోతే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన ఒక మందు ఇచ్చి పడుకోబెడతాడు. ఏ రెస్టిలో ఏ ట్యాబ్లెట్లో ఇస్తే మీరు నెమ్మద పడతారు. అది అలాంటి ఒక కౌన్సిలింగ్ అనేది ఇప్పుడు నారదుడు శాంతి పర్వంలో చేయటంతో ధర్మరాజు యొక్క మనసు, ఖేదపడిన మనసు, బాధపడిన మనసు ఇప్పుడు హీల్ అవుతుంది. దానికి ఇప్పుడు కర్ణుడి యొక్క వృత్తాంతం ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ అంటే, అసలు ధర్మరాజుకి కర్ణుడి జీవితం గురించి ఏమీ తెలియదు. ఆ మాటికొస్తే పాండవులకు కూడా కర్ణుడి జీవితం గురించి ఏమీ తెలియదు. ఆ మాటికొస్తే తన సొంత స్నేహితుడైన దుర్యోధనుడికి కూడా కర్ణుడి జీవితం కొంచెమే తెలుసు, పూర్తిగా తెలియదు.
అందుకనే ఇప్పుడు నువ్వు నీ పెద్దన్నని చంపుకున్నావని కదా నువ్వు బాధపడుతున్నావు. సో నేను త్రికాల జ్ఞానిని. 3 లోకాలు, పైనున్న లోకాలు భూమి, భూమి కింద లోకాలకు కూడా నేను వెళ్ళిపోయి వస్తుంటాను కదా, పరివ్రాజకుణ్ణి. ఆయన పరివ్రాజకాచార్యుడు నారదుడు. అంటే ఎక్కడికైనా వెళ్ళిపోగలడు ఆయన. అలాంటిది ఇప్పుడు నేను చెప్తున్నాను విను. నేను ఒక కథ మాత్రమే చెప్తాను. మిగతాదంతా నువ్వు నీ యొక్క ధర్మ సూక్ష్మంతో నువ్వు అర్థం చేసుకో. అలాంటిది సూర్యుడు తీసుకొని వెళ్ళి ఆ తల్లిదండ్రుల దగ్గర రాధ యొక్క భర్త దగ్గర కర్ణుడిని వదిలేయటం జరిగింది. అక్కడ చాలా బాగా పెరిగాడు కర్ణుడు. కానీ ఎందుకో ఏమిటో కర్ణుడికి చిన్నప్పటి నుంచి అర్జునుడి మీద ఒక రకమైన మాశ్చర్యం ఏర్పడింది. ఎప్పటి నుంచి ఏర్పడింది మాశ్చర్యం అంటే, ద్రోణాచార్యుడు గురుకులానికి కర్ణుడు ఎప్పుడైతే వెళ్ళి చేరాడో, ఎందుకంటే కర్ణుడి యొక్క తండ్రైన అతిరథుడు ఈ కురు సామ్రాజ్యంలో ఉన్న పెద్దవాడైన ధృతరాష్ట్రుడికి రథసారథి. అలాగే భీష్మాచార్యులు కూడా ఎప్పుడన్నా రథసారథి లేకపోతే, నేను కురుక్షేత్రంలో చెప్పాను కదా, ఒక రథసారథి లేకపోతే ఇంకో రథసారథిని తెచ్చుకుంటారు. అంటే ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్. సో అలాంటిది ఈ కురు సామ్రాజ్యంలో ఉన్న వాళ్ళకి కర్ణుడి యొక్క తండ్రి చాలా క్లోజ్ అయిన వ్యక్తి. కాబట్టి ఎప్పుడూ రాజ్యంలోకి రావటం, రాజ్యంలో ఉండటం, తండ్రితో పాటు ఈ హస్తిన సామ్రాజ్యాన్ని ఎన్నోసార్లు సందర్శించాడు. అలాగే ఈ రాజుల పిల్లలందరూ చదువుకుంటున్న గురుకులంలోనే అతను కూడా చదువుకున్నాడు. చదువుకున్నప్పుడు అర్జునుడంటే విపరీతమైన మాశ్చర్యం ఏర్పడింది. ఇది ఎందుకు ఏర్పడింది మాశ్చర్యం అనేది మహాభారతంలో ఒక సూక్ష్మ రహస్యం. ప్రతి దాంట్లో మనం ఉపనిషత్ రహస్యం అంటాం. పురాణాలలో కూడా అలాంటి ఒక రహస్యం ఉంటుంది. ఇప్పుడు ఏకలవ్యుడు మీ అందరికీ హీరో అయ్యాడు. కానీ ఏకలవ్యుడు హీరో కాదు, ఏకలవ్యుడు విలన్ అనే సంగతి మనం మహాభారతం చదివితేనే తెలుస్తుంది. ప్లస్ మహాభారత కిల భాగమే హరివంశ పురాణం. అంటే వ్యాసుడే చెప్పాడు మహాభారతం లాస్ట్లో, అంటే లాస్ట్ చాప్టరే ఈ హరివంశం. ఆ హరివంశాన్ని మహాభారతాన్ని కలిపి చదివితే మీకు ఎన్నో రకాల విషయాలు, మీ డౌట్స్ మీకు క్లియర్ అవుతాయి. సో ఏకలవ్యుడి యొక్క వృత్తాంతం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మహాభారతంలో చదివి చివరాకరణ వచ్చే హరివంశాన్ని కూడా జోడించి చదివితే అసలు ఎవరెవరనేది తెలుస్తుంది. అలాగ కృతవర్మ గురించి తెలుసుకోవాలన్నా మనం హరివంశం చదవాలి. అలాగ బాహ్లీకుడు ఇలాంటి వాళ్ళు అసలు మొత్తం ఆ వృష్ణి సైన్యం ఏమిటి, ఆ యాదవ కులం ఏమిటి, హరివంశ పురాణం అంటే ఆ పేరులోనే ఉంది. హరి యొక్క సమస్త బ్లడ్ రిలేషన్, ఆయన వంశం గురించి, ఆ రాజుల గురించి, రాజుల చరిత్ర గురించి మొత్తం అందులో వస్తుందని అర్థం. అలాగా ఎందుకు మాశ్చర్యం అనేది ఒక రహస్యం. అది నేను ఆఖరిలో చెప్తాను. కానీ ముందు నుంచి అర్జునుడి మీద కోపంతోనే ఉన్నవాడు. అది గమనించిన దుర్యోధనుడు, మనకిప్పుడు పాండవుల మీద ఉన్న కుళ్ళు అక్కసం కక్కటానికి నాకు ఇంకొక ఫ్రెండ్ కావాలి. ఆ ఫ్రెండ్ ఎలాంటి వాడై ఉండాలి? వాడు చాలా ప్రతిభ గల్లవాడై ఉండాలి. అలాంటి ప్రతిభ గల్లవాడు పోనీ క్లాస్ రూములో ఫస్ట్ మార్కు రాకపోయినా క్లాస్ రూములో వన్ ఆఫ్ ద టాపరే కదా కర్ణుడు. కాబట్టి అలాంటి వాడితో దుర్యోధనుడు తన యొక్క సాంగత్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. అంటే ఇక్కడ మళ్ళీ దుర్యోధనుడు తండ్రి అతిరథుడు ఇద్దరూ క్లోజే. నేను అది కూడా మీకు చెప్పాను. సారథితో మనకి బాండింగ్ లేకపోతే వాళ్ళెవరూ మీకు రథసారథ్యం చెయ్యలేరు అని. అలాగా వాళ్ళ తండ్రులు ఫ్రెండ్సే, వాళ్ళ పిల్లలైన దుర్యోధనుడు కర్ణుడు ఫ్రెండ్స్ అయ్యారు. సో వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. అలాంటిది ఎప్పుడైతే కుమార విద్యా ప్రదర్శన అనే ఒక కాన్వకేషన్ సెరమనీ జరిగిందో అక్కడ పూర్తిగా బయటపడ్డాడు కర్ణుడు. వాడు అర్జునుడు చూపించేదేమిటి, అర్జునుడి కంటే కూడా గొప్ప అస్త్రశక్తి నా దగ్గర ఉంది, గొప్ప శస్త్రాలను నేను కూడా ప్రయోగించగలనని చూపిస్తే అక్కడ దుర్యోధనుడు కంట్లో ఇంకా బాగా పడినవాడు. ఇక దుర్యోధనుడు చేరతీసి ఆ కర్ణుడికి ఎన్ని రకాలుగా కర్ణుడికి అవసరాలున్నాయో అన్నీ తీర్చటం మొదలుపెట్టాడు. అక్కడ మనకి సినిమాల్లో చూపించింది ఏమిటి, కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం అక్కడ చేశారు అని. సో కర్ణుడికి అంగరాజ్యం అక్కడ చేసినప్పటికీను, కర్ణుడికి అంగరాజ్యం ఇచ్చినప్పటికీ కర్ణుడు మాత్రం ఆ బ్రహ్మాస్త్రాన్ని నేర్చుకోవాలి, ఇంకా విశేషమైన అస్త్రాలను నేర్చుకోవాలి అని దుర్యోధనుడికి చెప్పి, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది ద్రోణాచార్యుడి దగ్గర, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేర్చుకోవటానికి నేను పరశురాముడి దగ్గరికి వెళతాను. ఎందుకంటే అప్పుడు పరశురాముడి దగ్గర విద్య అభ్యసించిన వాడు ఆ కురు సామ్రాజ్యంలో ఉన్నది కేవలం ఒక్కడే, అతడే భీష్మ పితామహ. అంత గొప్పవాడిని నేనవుతాను మిత్రమా అని దుర్యోధనుడి దగ్గర పర్మిషన్ తీసుకొని దుర్యోధనుడికి చెప్పి ఇప్పుడు పూర్తిగా అతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి
పరశురాముడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఇక్కడ ఇదంతా నారదుడు ఎందుకు చెప్తున్నాడు? అసలు నువ్వు ఫస్ట్ కర్ణుడి మనస్తత్వం తెలుసుకుంటే అసలు కర్ణుడి చావుకు నువ్వు బాధపడాలా లేదా అనేది తెలుసుకోవటానికి ఒక్కొక్కటి ఆయన జీవితంలో జరిగిన పాత్రలు ఒక క్రానలాజికల్ ఆర్డర్‌లో అంటే ముందు నుంచి ఆఖరి వరకు తన జీవితంలో జరిగిన సన్నివేశాలను నారదుడు చెప్తున్నాడు. ఈ ఒక్క చోటే శాంతి పర్వంలో నారద ధర్మరాజు సంభాషణలోనే మీకు కర్ణుడి యొక్క నిజస్వరూపం, కర్ణుడి యొక్క జీవితంలో జరిగిందేమిటనేది మీకు ఎలా తెలుస్తుందో ఒక కథ చదివితే, అలాగే నారదుడు చెప్తేనే పాండవులకు, కుంతికి, సమస్త కురు వృద్ధులకు కూడా తెలిసింది. అంటే ఇది డీకోడింగ్ కర్ణ అనేది ఇక్కడ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఏదో కావాలని వచ్చి చెప్పట్లేదు నారదుడు. ఇతను బాధపడుతున్నాడు, అన్నం చంపుకున్నాము అనేటట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ ఏం జరిగింది? మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. అసల కర్ణుడికి అర్జునుడి మీద ఒక కుళ్ళు ఉంది. అది గమనించి ద్రోణాచార్యుడు ముందు నుంచి కర్ణుడిని గమనిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కర్ణుడు వెళ్ళి ద్రోణాచార్యుడిని అడిగాడు, నాకు బ్రహ్మాస్త్రాన్ని మీరు ఇవ్వవలసినది అని. బ్రహ్మాస్త్రాన్ని ఇద్దరికిచ్చాడు. ఒకటి అర్జునుడికి ఇచ్చాడు, తన కొడుకైన అశ్వత్థామకి ఇచ్చాడు. ఆ అశ్వత్థామ ఏం చేశాడు? ఆ బ్రహ్మాస్త్రాన్ని నిర్వియోగం చేశాడు. అంటే పనికి మాలిన పని చేశాడు, చిన్నపిల్లల్ని సంహరించాడు. ఆఖరికి అసలు పుట్టని ఒక శిశువైన ఆ ఉత్తర గర్భంలోకి కూడా ఆ బ్రహ్మాస్త్రాన్ని వాడేశాడు. అంటే అబార్షన్ అనేది ఎంత దారుణమైనది, ఎంత పాపం అనేది నేను మళ్ళీ తర్వాత చెప్తాను. అలాంటి గర్భపాతానికి వాడాడు బ్రహ్మాస్త్రాన్ని. దేనికి వాడకూడదో దానికి వాడేశాడు. అలాంటిది ఇవాళ ఏం జరిగింది? అశ్వత్థామ కనీసం తన తండ్రికి తలకొరువి పెట్టడానికి కూడా యోగ్యుడుగా నిలబడలేకపోయాడు. ఆఖరికి ఎవరు చేశారు ద్రోణాచార్యుడి యొక్క అంత్యేష్టి? తన శిష్యులు, పాండవులు అందరూ కలిసి ద్రోణాచార్యుడు తన స్వహస్తాలతో చేసుకున్న ఆ బాణాలతో తన యొక్క అంత్యేష్టి చేశారనే సంగతి నేను స్త్రీ పర్వంలో చెప్పాను కదా, అది. ఎందుకంటే అప్రయోజకుడైన కొడుకు మనసు ఎరగక, అంటే మంచివాడే అశ్వత్థామ, కానీ ఎలా రియాక్ట్ అవుతాడో పసిగట్టలేని ద్రోణాచార్యుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చి, అప్పటికీ అది తెలుసుకొని, అయ్యో నేను అపాత్రతానం చేశాను, నేను ఇవ్వని వాడికి బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చాను అనే సంగతి ఎప్పుడు తెలుసుకున్నాడంటే, కృష్ణుడు చెప్తున్నాడు కదా, నా దగ్గరికి వచ్చాడు ద్వారకలో, నా సుదర్శన చక్రాన్ని అడిగాడు, ఎడం చేత్తో ఎత్తుకుపోయాడు, ఎత్తుకోవాలని అనుకున్నాడు అని సంగతి ద్రోణాచార్యుడు తెలుసుకొని, అయ్యో నేను ఇవ్వరాని వాడికే బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చానని తన కొడుకు ఏమని చెప్పాడు? నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్ని కేవలం మనుషుల మీద వాడకూడదు. మనుషుల మీద వాడకూడదు అంటే ఎప్పుడైనా దైత్యులు కానీ, ఎప్పుడైనా దేవతలు కానీ నిన్ను సంహరించడానికి వస్తే వాళ్ళ మీద వాడచ్చు తప్ప భూమండలంలో ఉన్న మనుషుల మీద ఈ బ్రహ్మాస్త్రాన్ని వాడొద్దని చెప్తే, మరి అంత తండ్రిని ప్రేమించే అశ్వత్థామ మరి తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. ఈ ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడానికి మహాభారతం చదవాలి మీరు. అంతేగాని సినిమా వాళ్ళు చూపించే దాంట్లో ఏ ధర్మ సూక్ష్మం ఉండదు, అంతే. అందుకు అది వాడేశాడని కృష్ణుడు శపిస్తే, ముఖము చెల్లని వాడై తన తండ్రి తల తీసి ఇసిరితేనే వీడికి ఇంత కోపం వస్తే, అలాంటి తండ్రి యొక్క అంతిమ సంస్కారానికి కొడుకు అర్హుడు కాదని రాను కూడా రాలేదు అక్కడికి. ఏ ముఖంతో తండ్రి అంతిమ సంస్కారం చేయాలంటే నీకంటూ ఏదన్నా అర్హత ఉండాలి కదా. నువ్వు ధర్మమునందు పూనిక ఉన్నవాడివై ఉండాలి, లేదా తండ్రి చెప్పింది ఇన్నవాడివై ఉండాలి. నువ్వు తండ్రి చెప్పిందే ఏం లేదు, తండ్రి వాడొద్దంటే వాడేసావు. మళ్ళీ దానికి లోకానికి చెప్పేదేంటి? నా తండ్రి తల తీసేశాడు, అందుకు నేను పాండవుల మీద ఒక క్రోధాన్ని వ్యక్తపరుస్తున్నానని చెప్పి తనను యొక్క ఆత్మవంచన చేసుకొని మనల్ని మోసం చేస్తున్నాడు, అంతే. ఇప్పుడు ఆ కృష్ణుడి యొక్క శాపంతో ఒళ్ళు దగ్గర పెట్టుకున్న అశ్వత్థామ, ఇక నేను చేసింది మహాపరాధం, నేను చేసింది చాలా పెద్ద పాపం, దానికి నేను ప్రాయశ్చిత్తం అనుభవిస్తానని అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. అలాగా అర్జునుడికి, అశ్వత్థామకు మాత్రమే బ్రహ్మాస్త్రం ఇచ్చాడు ద్రోణాచార్యుడు. తర్వాత మళ్ళీ ఎవరికీ కూడా అప్పుడున్న మనుషులకు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వలేదు. అలాంటిది కర్ణుడు వచ్చి బ్రహ్మాస్త్రాన్ని అడిగితే ఆయన ఏం చెప్పాడు ద్రోణాచార్యుడు అంటే, ఒక బ్రాహ్మణోత్తముడికి నేను ఇస్తాను. మళ్ళీ బ్రాహ్మణుడు అనగానే మీరందరూ కులం తీసుకురావద్దండి, ఎందుకంటే చాతుర్వర్ణ మయా సృష్టం గుణ కర్మ విభాగశ. భగవద్గీత మీరందరూ ప్రామాణికంగా తీసుకున్నట్లయితే భగవద్గీతలో కేవలం కులం అనేది ఇప్పుడు ప్రస్తుతంలో వచ్చింది తప్ప వర్ణం అనేది
అది మనిషి యొక్క జన్మని బట్టి కాకుండా వాడి గుణకర్మలను బట్టి వర్ణం నిర్ణయిస్తారు. ఎవరు నిర్ణయిస్తారండి ఇదంటే పూర్వం గురుకులాలుండేవి. అక్కడ ఉన్న ఆచార్యులు దాన్ని నిర్ణయించేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళొచ్చిన తర్వాత గురుకులం సిస్టమ్ పోయింది కదా! ఇప్పుడు ఎవరు నిర్ణయించడానికి ఎవరున్నారు? సో, బ్రాహ్మణుడు కొడుకు బ్రాహ్మడవ్వాల్సిన అవసరం లేదు. అశ్వత్థామ పరిస్థితి అదే గదా! అధముడయ్యాడు. మనిషివే కాదని జెప్పేశాడు నువ్వు. మృగంతో సమానమైన వాడు ఈ అశ్వత్థామ. అలాంటిది ఇప్పుడు క్షత్రియుడికి పుట్టినవాడు క్షత్రియుడే అవ్వాలా అని రూలేమీ లేదు. సూతకులంలో పుట్టిన కర్ణుడు మరి క్షత్రియుడిగానే వ్యవహరించాడు గదా! అంగరాజ్యం పాండవుల కంటే రాజ్యం లేదు. కానీ అతనికి అంగరాజ్యం ఉంది. దాని తర్వాత ఎంతో గొప్పగా రాజ్యాన్ని విస్తరించాడు. క్షత్రియ ధర్మాన్ని ఆచరించాడు గదా! ఇలా ఎంతోమంది సూతకులం వాళ్ళు కూడా ఆ రోజుల్లో క్షత్రియులయ్యి రాజ్యాల్ని ఏలినట్టుగా మనకి మహాభారతంలో కొందరు క్యారెక్టర్స్ ఉన్నాయి. అలాంటి ఒక క్యారెక్టర్ ఎవరిది అంటే విరాటరాజు భార్య కూడా ఒక సూతకులంలోంచి వచ్చిన ఆవిడే. విరాటరాజు భార్య వాళ్ళ తండ్రి ఒక సూతకులం నుంచి వచ్చిన ఒక క్షత్రియుడే. కాబట్టి ఇలాంటి ఈ క్షత్రియులనేది వాళ్ళ గుణాలని, కర్మలని బట్టి నిర్ణయిస్తారు. కాబట్టి అక్కడేం చెప్పాడు, నేనొక బ్రాహ్మణోత్తముడికి ఇదిస్తాను. ఎందుకంటే బ్రాహ్మణుడికి అంత ఆవేశం ఉండదు. బ్రాహ్మణుడి ఆవేశం క్షణికం. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి బ్రతుకుతాడు కాబట్టి వీడు ఒక మాట అన్నాడు, వాడు ఇంకొక మాట అన్నాడు, వీడిది అపహరించాడు, వాడు అది అపహరించాడని మనసులో అంత క్రోధాన్ని పెట్టుకోకూడదు. నిత్యం బ్రహ్మయందు రమిస్తూ ఉండేవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞాన జానాయితి బ్రాహ్మణః, అది తెలుసుకున్న వాడికి ఇస్తాను. 2, ఒక వీరక్షత్రియుడు అంటే ఎవరంటే అర్జునుడులాగా ఎంత మంది ముందుకు వచ్చినా తన శాయశక్తులా ప్రయత్నించి వాళ్ళని శస్త్రాలతో నిగ్రహించే ప్రయత్నం చేసి శస్త్రాలతో కూడా నిగ్రహించలేనప్పుడు కాంటపట్టు పొజిషన్లోనే ఏదన్నా ఒక అస్త్రాన్ని తీసి ఆ అభిమాన దేవతకు ప్రార్థించి, ఇంద్రుడైతే ఇంద్రుడు, వాయువైతే వాయువు యొక్క అనుమతి తీసుకొని, అయ్యా నన్ను చంపడానికి ఇంతమంది వస్తున్నారు కాబట్టి నేను కాని పరిస్థితుల్లో మీ యొక్క శరణాగతి పొంది మీ దగ్గర ఉన్న ఈ శక్తి ద్వారా నేను వాళ్ళని సంహరిద్దామని అనుకుంటున్నాననే ఒక కృతజ్ఞతాభావనతో వేసేది అస్త్రం. అంతేగాని సినిమాల్లో లాగా కళ్ళు మూసుకొని ఎవడి మీద పడితే వాళ్ళ మీద అస్త్రాలేస్తే ఆ అస్త్ర అభిమాన దేవతలకు కోపానికి గురి అవుతారు. అదే కదా ఈ నారాయణాస్త్రం వేసిన అశ్వత్థామ కూడా చెప్పింది. ఒకసారి వేస్తాం, రెండోసారి కూడా తీసి వేస్తే వాళ్ళని సంహరించదు నాయన, తిరిగి వచ్చి నన్నే సంహరిస్తుందని చెప్పాడు కదా! అలాగా. సో, అలాంటిది నేను బ్రాహ్మణులకు క్షత్రియోత్తములకు మాత్రమే ఈ అస్త్రాన్ని ఇస్తామంటే ఆ గుణ కర్మలకు యోగ్యుడైన వాడికి ఇస్తాను అని. ఇది కులం కాదండి. మళ్ళీ సినిమా వాళ్ళు చూపించింది నమ్మితే మీకు మహాభారతం అర్థం కాదు. అది మనసులో పెట్టుకున్న ఇప్పుడు కర్ణుడేమనుకున్నాడు, ఓహో అంటే గురువుగారైన ద్రోణాచార్యుడు నేను బ్రాహ్మణుణ్ణి కాదు, నేను క్షత్రియుణ్ణి కాదు, ఓహో అంటే వాళ్ళ కొడుకు బ్రాహ్మణుడు కాబట్టి కొడుక్కిచ్చాడు, క్షత్రియుడు కాబట్టి అర్జునుడికిచ్చాడు, నేను కాదంటున్నాడు. అంటే ఎందుకు కాదంటున్నాడంటే అతనికి ఆ మాశ్చర్యం ఉంది, అతనికి కోపం ఉంది, కుళ్ళుంది, కసుంది అర్జునుడి మీద. ఎవరి మీద పడితే వాళ్ళ మీద అస్త్రాలు వేసుకుంటూ పోతే భూమండలంలో బ్రతకలేం. ఇప్పుడు ఇదే కదా మనం ఇప్పుడు కరెంటు వరల్డ్లో కూడా చూస్తుంది. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉండకూడదు. ఇప్పుడు పాకిస్తాన్ మీద దగ్గర అణుబాంబు ఉంది, దాని కోపం వచ్చి మన మీద వేసేస్తే ఎవరికి నష్టం? మనం పోతాం, మనతో పాటు చుట్టుపక్కన ఉన్న దేశాల వాళ్ళు కూడా అణుబాంబు యొక్క ప్రభావం చేత బాధపడతారు కదా. ఒక్కసారి అణుబాంబు అమెరికా వాడు జపాన్ మీద వేస్తే 30-40 సంవత్సరాల వరకు అక్కడ జనాలు బాధపడ్డారనే సంగతి మనం చరిత్రలో చూసాం కదా. బ్రహ్మాస్త్రం కూడా అలాంటిదే, యోగ్యుడి చేతిలో ఉండాలి. అతను అనుకున్నాడు అయోగ్యుడు కర్ణుడు అని, కాబట్టి అందుకు ఇవ్వలేదు. పోనీ ఇవ్వలేదు, అక్కడతో ఆగి ఆత్మవిమర్శన చేసుకోవాలి కదా. అంటే ఒక శిష్యుడు గురువు దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు ఇది నేర్పించండి అంటే, నీకు అర్హత లేదు నాయన అని గురువు చెప్తే, నేను అర్హతకి ఎదిగి వచ్చి మళ్ళీ గురువుని అడగాలి. అప్పుడంటే మీరు అర్హత లేదన్నారు కదండి, ఇప్పుడు నాకు అర్హత ఉందా? అది అంటే గురువు దగ్గర విద్య ఎవరికి వస్తుంది అంటే వాళ్ళల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హ్యూమిలిటీ అనేది ఉండాలి. ఒక కృతజ్ఞతాపూర్వకంగా నా అనే భావం కాకుండా వాడి యొక్క గర్వాన్ని అణిచి, గర్వాన్ని గురువు పాదాల దగ్గర పెట్టగలిగిన వాడు మాత్రమే గురువు దగ్గర నుంచి ఒక అస్త్ర శస్త్ర మంత్రం యొక్క లాభం పొందగలడు. ఇప్పుడు కర్ణుడికి ఒకటి అర్థమైంది, ఏమిటంటే ఈ ద్రోణాచార్యుడు మనకు బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వడు. మరి బ్రహ్మాస్త్రాలే కాకుండా ఇంకా పెద్ద పెద్ద అస్త్రాలు తీసుకోవాలంటే నేనేం చెయ్యాలి? కాబట్టి
నేను పరశురాముడి దగ్గరికి వెళతానని చెప్పి పరశురాముడి దగ్గరికి వెళ్ళినవాడు ఏమని చెప్పాలి? కనీసం ద్రోణాచార్యుడికి చెప్పినట్టే వచ్చి, స్వామి నాకు కొన్ని అస్త్రాలు మా గురువుగారైన ద్రోణాచార్యుడు ఇవ్వలేదు. కాబట్టి మీరు నాకు బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వవలసినది అని అడగాలి గదా! అలా అడగకుండా నేను భృగువంశంలో పుట్టిన ఒక బ్రాహ్మణుణ్ణి. కాబట్టి నాకు మీరు అస్త్రదానం చేయవలసినది. దానికి నేను గురువు సేవ చేసుకుంటాను. గురువుగారికి నేను సేవ చేసుకుంటానని చెప్పి పరశురాముడి దగ్గరికి చేరాడు. పరశురాముడు కూడా ఏమనుకున్నాడు? ఎలాగో ప్రవరం చెప్తారు అప్పట్లో కలిసిన ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క చెవులు పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసి పలానా గోత్రం, పలానా వేదం, పలానా శాఖ, పలానా పరివారం అని చెప్తారు కదా! అలాంటిది అబద్ధం చెప్పాడు. పరశురాముడు నమ్మాడు. బ్రాహ్మణుడికి ఒక శాస్త్రం నేర్పిస్తే అంటే మళ్ళీ బ్రాహ్మణుడంటే ఆ బ్రాహ్మణ యోగ్యత కలిగిన ఒక మనిషి. జన్మతః కాదు. ఆ బ్రాహ్మణుడు అనేది నమ్మి ఇతనికి సరే నాయన నేనిస్తానని చెప్పి సమస్త అస్త్రజ్ఞానాన్ని ఇచ్చేశాడు. సో కర్ణుడికి ప్రయోజనమే జరిగింది పరశురాముడి దగ్గరికి వెళ్ళి. సమస్త అస్త్రజ్ఞానాన్ని, శస్త్రజ్ఞానాన్ని అన్నీ తీసుకున్నాడు. ఎంతగానో గురువుని రెస్పెక్ట్ ఇచ్చాడు. గురువుకి ఎంత వినమ్రతంగా సేవ చేశాడు. అన్నీ బాగానే నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఒకానొక సందర్భంలో అదే పనిగా తన యొక్క శస్త్రవిద్య నేర్చుకుంటూ ఎలా అయితే దుర్యోధనుడు భీముడి యొక్క మూర్తిని తయారు చేసి ఆ గదతో భీముడిని ఎక్కడగొట్టాలని చెప్పి ట్రైనింగ్ తీసుకున్నాడు, అలాగే ఈ కర్ణుడు కూడా అర్జునుడిని ఎలా సంహరించాలని చెప్పి ఒకానొక అరణ్యంలో కూర్చొని శస్త్రాలన్నిటినీ తీసి ఆ శస్త్రాలతో ఆయన బాణాలు వేయటం మొదలు పెడితే అక్కడికి ఒక ఆవు వచ్చింది. ఆ ఆవుకి ఒక దూడ ఉంది. అంటే అది అప్పుడే సూడుతో ఉండి ఒక దూడని కంటే అది ఒక బ్రాహ్మణుడు ఆ ఆవు పాలు ఇస్తుంది కాబట్టి ఆవు యొక్క పాలు తన పిల్లకి కదా ప్రధానంగా ఇవ్వాల్సింది. పిల్ల తాగిన తర్వాత ఉన్న స్తనముల నుంచి పాలు తీసి పాలుని పెరుగు చేసి దాన్ని చిలికి వెన్న తీసి నెయ్యి చేసి ఆ నెయ్యితో ఆయన నిత్యాగ్నిహోత్రం చేసుకుంటున్నాడు. ఏ దౌమ్యుడైతే పాండవులకి అగ్నిహోత్రం చేయటానికి హెల్ప్ చేస్తాడో అలాగా ఆ బ్రాహ్మణుడి యొక్క యాజ్ఞిక గోవు. అది ఏదో ఒక ఆవు కాదది. ఆయన చేసే నిత్య నైమితిక కర్మల్లో ఆయన అగ్ని ఆరాధనకు వాడే ఆ గోవు చనిపోయింది. చనిపోతే ఒక్కసారిగా బ్రాహ్మణుడు కళ్ళల్లో చూశాడు కర్ణుడు. ఎంతగానో క్రోధం ఉందంటే మీరు ఒకళ్ళని ద్వేషించినప్పుడు వాళ్ళని ఊహించుకున్నా, వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు, లేదా వాడిని నేను ఇలా చంపాలన్నా ముఖం ఎలా ఒక రౌద్రంగా ఉంటుందో ఆ రౌద్రపు ముఖాన్ని చూచిన బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, ఎవడి మీద అయితే నీకు మాశ్చర్యంతో, ఎవడి మీద అయితే క్రోధంతో కన్ను మిన్ను తెలియకుండా నువ్వు బాణ పరంపరగా బాణాలు వేసేసి కనీసం ఆవు ఈ దారిలో వస్తుందో లేకపోతే ఆవుని చూసుకోవాలా నువ్వు చేసేసావు. కాబట్టి నీకు ఆ ప్రయోజనం దొరకకుండా ఉండుగాక. అంటే ఏమిటంటే నువ్వు ఎవరి మీద అయితే కోపంతో నువ్వు ఇప్పుడు బాణ సాధన చేస్తున్నావో వాడు నీ ముందున్నప్పుడు నీ రథం భూమిలోకి కుంగి నీకు భూదేవి కూడా సహకరించదు అని వాణ్ణి శపించేశాడు. తర్వాత కర్ణుడు బాధపడి ఎవడి ముందైతే నువ్వు నించోని యుద్ధం చేస్తున్నావు, ఎవడి ముందు? అర్జునుడు ముందు. అది కర్ణుడికి తెలుసు కదా. కాళ్ళు వేళ్ళు పట్టుకొని బ్రాహ్మణుణ్ణి బతిమాలి కొన్ని వేల ఆవులు, కొన్ని వేల నగలు ఎన్నో ఇద్దామని ప్రయత్నించినా ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆవు భూమాత గోమాతగా వెళ్ళి నారాయణుని వేడుకుంటుందని కదా నేను మీకు చెప్పాను. గోమాతే భూమాత స్వరూపం, అందుకు భూమి కృంగుతుంది అన్నాడు. అందుకు కృంగింది. అంతేగాని మనసులో మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ నువ్వు అసలే మామూలుగానే సాఫ్ట్ మైండెడ్ పర్సన్వి. అయ్యో కర్ణుడు రథం గురుంగింది. ఎందుకు గురుంగింది? వాడి ఆలోచన విధానానికి వాడు చేసిన తప్పుకి కృంగింది. కర్మభూమి కదా మరి. పుణ్యం చేస్తేనేమో భోగం, మరి పాపం చేస్తే మరి ఎటువంటి శిక్ష ఉండదా? మనం ఏదో ఒక పాపం చేస్తే, ఒక చిన్న చేయరాని పని చేస్తే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు కదా. కాబట్టి దానికి నువ్వు బాధపడద్దు. అది కృంగాల్సిందే ఆ మాశ్చర్యంతో అర్జునుడి మీద. లేకపోతే తను సంస్కరించుకొని ఉండాల్సింది. ఎందుకు నాకు అర్జునుడి మీద మాశ్చర్యం? అర్జునుడు ఏం చేశాడు? నాకు అర్జునుడికి ఏమన్నా వైర్యమా? అర్జునుడు నన్ను ఏమన్నా ఒక మాట అన్నాడా? మేము ఎదురు బదురు పడి ఎప్పుడన్నా తిట్టుకున్నామా? ఎందుకు వాడి మీద ఎందుకు నీకు ఆ మాశ్చర్యం? తగ్గించుకోవచ్చు కదా. అది సాధనాపరంగా మహాభారతాన్ని అర్థం చేసుకోవటం అయిపోయింది. ఇప్పుడు ఎలాగో ఇన్ని అస్త్రాలిచ్చాడు కాబట్టి తన గురువుని ఎన్నో రకాలుగా సేవించుకుంటూ, గురువుగారు నాయనా చాలు నీ విద్య అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవచ్చన్నా లేదండి అని చెప్పి ఎంతగానో ప్రేమపూర్వకంగా గురువుని సేవించటం మొదలుపెట్టాడు. మంచిది.
కానీ మనసులో ఏముంది? నాకు శస్త్రాలు కావాలి. నేను అర్జునుడి కంటే గొప్పవాడివి కావాలి. ఒకడి మీద గొప్ప అవ్వటానికో, ఒకడిని నాశనం జేయటానికో నీకు విద్య అభ్యసిస్తే ఆ విద్య యొక్క ప్రయోజనం నీకు రాదు. అది ధర్మం. నువ్వు నీ గురించి నువ్వు చదువు. నేను అంగరాజ్యాన్ని ఇంకా ధర్మబద్ధంగా ఏలాలి. నేను చాలా ఇప్పుడు క్షత్రియ ధర్మంలోకొచ్చాను గాబట్టి, క్షత్రియ ధర్మ సూక్ష్మములను ఎరిగి, నేను ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఈ అంగరాజ్యాన్ని చంపాలనుకుంటుంటే, వాళ్ళని చంపటానికి నేను అస్త్రాలని వాడాలని ఏదో ఒక స్వ అపేక్ష లేకుండా జనుల యొక్క కోరిక గురించి నువ్వు బ్రతికి ఉండి ఉంటే, గురు విద్య నీకు ఫలించి ఉండేది. కానీ నీ మనసులో ఏముంది? ద్రోణాచార్యుడు నాకు గొప్ప అస్త్రాలు ఇవ్వలేదు. అర్జునుడి కంటే గొప్ప అస్త్రాలు నా దగ్గరుంటే నేను అర్జునుడి కంటే గొప్పవాడినవుతాను. కోరికలోనే ప్యూరిటీ లేదు. ఆ ఆలోచనలోనే నీ మనసులో ఆ ఆలోచనలోనే నీకు ఒక సెల్ఫిష్‌నెస్ ఉంది. మరి ఏదో ఒక రోజు మరి ధర్మో రక్షతి రక్షతః అన్నామే. మరి నువ్వు అధర్మమైన ఆలోచన చేస్తే, ఆ అధర్మం ఎక్కడో అక్కడ నిన్ను కింద కొట్టేయాల్సిందే గదా! అది. వాడి కర్మకేం జరిగిందంటే, ఉపవాసం చేసి చాలా అలిసిపోయిన పరశురాముడు, ఆ రోజు నాయనా నేను నడవలేక చాలా వడలిపోయున్నాను. కాబట్టి నేను నిద్రిస్తానంటే, కర్ణుడు గూడా చాలా ప్రేమగా గురువుగారిని సేవిస్తూ తన తొడ మీద పడుకోమంటే, తొడ మీద పడుకున్నాడు. అక్కడికి ఒక కీటకం వచ్చింది. ఆ కీటకం గూడా ఆ రోజు భూప్రపంచంలో ఎవరూ చూడని ఒక వింత కీటకం. ఎంతుందంటే ఒక ముళ్ళ పందంతుందంట ఆ కీటకం. ఆ కీటకం రాగానే అసల కర్ణుడికి అర్థం కాలేదు. ఏమిటి కీటకం విచిత్రంగా ఉంది. ఆ కీటకం వచ్చి కర్ణుడి యొక్క తొడ భాగాన్ని కుడుతూ లోపలికి రంధ్రం చేసుకొని వెళ్ళిపోవటం మొదలుపెట్టింది. అంత బాధని సహించాడు. దేనికి సహించాడు? గురువుగారు లెగకూడదని. తన ప్రేమలో నిజాయితీ ఉంది. కానీ అతని యొక్క ఆలోచనలో నిజాయితీ లేదు. కాబట్టి ఈ ప్రకృతి మనల్ని గమనిస్తూనే ఉంటుంది. అంటే మనం అనుకుంటాం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు, మనమేమనుకుంటాం మన యొక్క లోపల జరుగుతున్నది మనకు తెలియదు. ఇప్పుడు నేను మీతో చాలా ప్రేమపూర్వకంగా ఉండొచ్చు. కానీ లోపల మాత్రం మీరు నాశనం అయిపోవాలి అని నేను కోరుకొని బయటికి నవ్వుతూ ఉండొచ్చు. అది మీకు తెలియకపోవచ్చు. కానీ నా లోపల ఉన్న పరమాత్మకు తెలిసే, ఈ ప్రకృతికి తెలిసే. అలా కర్ణుడు లోపల ఏం జరుగుతుందనేది ఆ ప్రకృతికి తెలుసు, పరమాత్మకు తెలుసు. కాబట్టి ఇలాంటి ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేశాడు. అది రక్తం వచ్చి పరశురాముడికి తగిలింది. పరశురాముడు లేచాడు. లేచి ఇదేమిటిరా నాయన, ఒక్క నిమిషం గురువుగారు కుడుతుంది అనగానే నేను లెగిసే ఉండేవాడిని కదా, ఇంత రక్తస్రావం జరిగే వరకు ఎందుకురా దాన్ని తట్టుకున్నావు? అందులోనూ ఇంత రక్తస్రావం జరుగుతున్నా నువ్వు కేవలం నీ తొడభాగం కూడా లేపకుండా నువ్వు అంత ధీటుగా కూర్చున్నావంటే నువ్వు ఖచ్చితంగా బ్రాహ్మణుడివి కాదు. నువ్వు ఇంత ఓర్పు, ఇంత సహనం, ఇంత ధీరత్వం, ఇంత శూరత్వం క్షత్రియుడికి ఉంటుంది. అక్కడ మళ్ళీ గుణ కర్మ విభాగశ్య అంటే ఈ గుణాలున్నవాడు క్షత్రియుడే. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నాకు అబద్ధం చెప్పావు. నువ్వు బ్రాహ్మణుడివి కాదు. నువ్వు ఖచ్చితంగా ఏ క్షత్రియుడివి అయి ఉంటావు. అంటే పరశురాముడికి ఏంటి అసలు క్షత్రియుడికి ఆయన ఇవ్వనే ఇవ్వడు ఏ అస్త్రం. ఎందుకంటే క్షత్రియులకు అస్త్రాలు ఇస్తే క్షత్రియులలో మదం పెరిగి జనాలను సరిగ్గా చూసుకోక వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి ఎలా అయితే కామధేనువుని దొంగతనం చేశాడో అలా కార్తివీయార్జునుడిలాగా మదమెక్కి ఉంటారు ఈ క్షత్రియులు అని చెప్పి ఆయన ఎవరికి ఇవ్వాల. కానీ భీష్ముడు వెళ్ళి నేను మంచి క్షత్రియుడిని అని ఆయన కాళ్ళ మీద పడి ప్రాధేయపడి ఆయన దగ్గర శిష్యరికం చేస్తే ఎన్నో సంవత్సరాలు శిష్యరికం చేశాడని చెప్తుంది మనకు మహాభారతం. పరశురాముడి దగ్గర మరి ఆయనకిచ్చాడు కదా. నిజం చెప్పు, గురువు తేల్చుకుంటాడు నీలో నువ్వు ఎలాంటి వాడివి అనేది. గురువు తెలుసుకొని నీకు పాత్రత ఉంటే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. అపాత్రతా దానం ఎవరు మాత్రం ఎందుకు చేస్తారు? మీరు ఒక దానం చేయాలి, నక్సలైట్కి దానం చేస్తారా? టెర్రరిస్ట్కి దానం చేస్తారా? కూనీకోరికి దానం చేస్తారా? చూసుకొనే కదా దానం చేస్తారు. వాడు గుణకర్మల్ని అర్థం చేసుకొనే కదా దానం చేస్తారు. అలా ఆయన మోసగింపబడ్డాడు. అప్పుడు అసలు పరశురాముడికి సంగతి తెలిసింది. అమ్మో, నువ్వు బ్రాహ్మణుడివి కాదు, నువ్వు క్షత్రియుడివి. కాబట్టి నేను ఇచ్చిన బ్రహ్మాస్త్రం నీకు గుర్తుకు రాదు కాక అని క్షపించేశాడు ఫస్ట్. అదే కాకుండా ఎప్పుడైనా అవతల వాడి మీద మాత్సర్యంతో నువ్వు వాడి మీద యుద్ధం గెలవటానికి ప్రయత్నిస్తే నీకు ఎటువంటి అస్త్రశస్త్రాలు గుర్తుకు రావు అని కూడా చెప్పేశాడు. అందుకే మహాభారతంలో ఒకసారి భార్గవాస్త్రం వాడిన కర్ణుడికి రెండోసారి చివరాగరిగా భార్గవాస్త్రం వాడాలంటే గుర్తుకు రావట్లా. అంటే ఇక్కడ పరశురాముడి శాపం ఏంటంటే, ఒకటి బ్రహ్మాస్త్రం అయితే నీకు గుర్తుకు రాదు. అమ్మో, అది మాత్రం నీకు గుర్తొచ్చిందంటే నువ్వు
ప్రకృతిని నాశనం చేసేస్తావు నువ్వేసేసి. కాబట్టి అది గుర్తుకు రాదు. 2 ఎప్పుడైనా అవతల వాడిని జయిద్దాం అనే ఒక కాంపిటీషన్ స్పిరిట్‌తో నువ్వెళ్తే, ఎందుకంటే నిన్ను నువ్వు కాపాడుకోవటానికి కాంటుబట్టు పొజిషన్‌లో అస్త్రాలనేవి ఉపయోగపడతాయి. కానీ ఎప్పుడైతే అవతల వాడిని నువ్వు నాశనం చేయాలని ఎళ్తావో నీకే అస్త్రం గుర్తుకు రాదన్నాడు. అప్పుడిక కర్ణుడు నిర్ఘాంతపోయి ఇదేమిటి దరిద్రం! ఒకటి బ్రాహ్మణుడేమో అలాంటి శాపం ఇచ్చాడు. పరశురాముడి చేత నేను ఎలాంటి శాపానికి గురయ్యానని, స్వామి అసలు నేను క్షత్రియుడిని గాదు, నేను బ్రాహ్మణుడిని గాదండి బాబు, నేను సూతకులం వాడినని చెప్పాడు. అరెరెరెరే! క్షత్రియు పరశురాముడికి క్షత్రియుడంటే బాధుంది. సూతుడికి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది ఆయన ఇష్టం. కానీ నిజం చెప్పుండుంటే ఏదో ఒకటి జరిగేది. అంటే ఇక్కడ మళ్ళీ మహాభారతంలో ఏ సూక్ష్మం అర్థం చేసుకోవాలి మీరు? గురువు దగ్గర నిజం మాత్రమే చెప్పాలి. మనకేదో ఒక సామెత ఉంది కదా ఇంగ్లీష్‌లో, లాయర్ దగ్గర, డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే చెప్తే మీరే బాధపడతారు కదా! అలాగా గురువు దగ్గర లాయర్‌లకి, డాక్టర్‌లకి చెప్పాల్సిందేమో తెలీదు గానీ నాకు, గురువు దగ్గర మాత్రం ఎప్పుడు నిజమే చెప్పాలి. ఎందుకంటే నిజంతో గురువు దగ్గరికి వెళితే ఆయనిచ్చిన విద్య మీకు ఫలిస్తుంది తప్ప, అబద్ధంతో గురువు దగ్గరికి చేరితే ఏం ఫలిస్తుంది? ఆ మాటికి వస్తే బంధాల్లో అయినా, ఒక భార్యాభర్త మధ్యన నిజాయితీ ఉంటే ఆ బంధం 10 కాలాల పాటు నిలబడుతుంది. తల్లి కొడుకుల మధ్య ప్రేమానురాగాలుంటే ఆ బంధం నిలబడుతుంది. ఎక్కడైనా నిజాయితీ ప్రధానం. ఎథిక్స్, మోరల్స్ అండ్ వాల్యూస్ ఉండాలి. అంతేగాని నువ్వు అస్త్రం తీసుకోవడం కోసం అబద్ధం చెప్తే ఎలాగా? అందుకు ఆయనకేమీ గుర్తురాక నువ్వు అంతగనం బాధపడిపోయి, అయ్యో రథం కింద కుంగింది, అసలు బాణాలేమీ లేకుండా ఏమి బిత్తిరి చూపులు చూస్తున్న కర్ణుణ్ణి నా తమ్ముడు చంపేశాడే, చంపేస్తే నేనెంతో ఆనందపడ్డానే అని నువ్వు అనుకుంటున్న దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా? ఎవడు కర్మకి వాడు బాధ్యుడు నాయనా ధర్మరాజా. కాబట్టి ఇంత స్టోరీ నేను నీకు చెప్పాల్సిన అవసరమే లేదు. కాకపోతే నువ్వు మళ్ళీ రాజ్యం తీసుకొని ఏలలేక నా అన్నం చంపేశానని ప్రతి రాత్రి ఏడుస్తావేమో, అందుకనే నీకు ఉపోద్ఘాతం మొత్తం చెప్తున్నా నీ కథ. కాబట్టి పరశురాముడి శాపం, బ్రాహ్మణుడి శాపం తోడయి కనీసం అదే విషయంగా నేను అర్జునుడి కంటే గొప్పవాడినను అవ్వాలని అనుకుంటున్నానని చెప్పి నువ్వు ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే ప్రయత్నాలన్నీ ఫలించకపోగా శాపాలు వస్తుంటే అక్కడన్నా అర్థం చేసుకొని ఇప్పుడు ఎందుకురా నాయన వచ్చింది ఈ దరిద్రం. అంటే ఒక సామెత చెప్పడానికి, వాడి పాయసంలో ఎన్ని జీడిపప్పులు ఉన్నాయో నీకెందుకు, నీ పాయసంలో జీడిపప్పులు ఎత్తుక్కోవచ్చు కదా నువ్వు. కాబట్టి వాడు ఆ అర్జునుడి జీవితం ఏదో వాడు బ్రతుకుతాడు, నా జీవితం నేను బ్రతుకుదామని మార్చుకోవచ్చు కదా. అయినా మార్చుకోవాలి. పరశురాముడి దగ్గర మొత్తం జరిగిన తర్వాత వెళ్ళి దుర్యోధనుడికి ఏమని చెప్పాడు? నేను విద్య మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ డిగ్రీ వచ్చేసింది. అర్జునుడికి ఎన్ని అస్త్రాలు ఉన్నాయో నా దగ్గర అన్ని అస్త్రాలు ఉన్నాయని చెప్పాడు. అది ఇంకా నీచుడైన దుర్యోధనుడు, వామ్మో ఇక కోతికి కొబ్బరికాయ దొరికినట్టు, భీముణ్ణి నేను చంపేస్తా, అర్జునుడిని చంపడానికి కర్ణుడు ఉన్నాడు. ఆ కర్ణుడిని చూసుకొనే నాయన వాడు యుద్ధానికి వచ్చింది. కానీ కర్ణుడు నేను పరశురాముడి దగ్గర సమస్త విద్య అభ్యసించానని దుర్యోధనుడికి చెప్తే అందులో సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. ఎందుకంటే విద్యను అభ్యసించాడు, కానీ విద్య ఫలించిందా? 2 శాపాలు వచ్చాయి ఆ విద్య వల్ల. పోనీ చెప్పొచ్చు కదా మిత్రధర్మం పాటించిన వాడైతే. చెప్పలేదు. వీడు నమ్మాడు. యుద్ధానికి వచ్చారు, ఇద్దరు కలిసి నాశనం అయిపోయారు. ఇలా ఉంటాయి నాయన ధర్మ సూక్ష్మాలంటే, రహస్యాలు ఇలా ఉంటాయి. అందుకనే వాళ్ళ జీవితాలు తెలుసుకొని నువ్వు అప్పుడు వాళ్ళ మీద జాలిపడు. అంతేగాని పనికి మాలిన జాలి ఎవరికి ధర్మరాజా? 30 రోజులైంది, లోపల జనాలు ఎదురు చూస్తుంటే ఇంకా సరస్వతీ నదీ తీరంలో కూర్చొని నా అన్నం చంపాను, అభిమన్యుడు పడిపోయాడు, ఉపపాండవులు చచ్చిపోయారు, నేను ద్రౌపది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేను. ఏమిటిదంతా? క్లైభ్యం ఆస్మగమః నైతత్యం ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోంతిష్ట పరంతప. భగవద్గీతలో 2వ అధ్యాయంలో అర్జునుడిని తిడుతూ మొదలుపెట్టాడు శ్రీకృష్ణుడు. క్లైభ్యం అంటే క్లెబహ. ఇలాంటి నపుంసకత్వం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? హృదయ దౌర్బల్యం, నీ హృదయానికి పట్టిన దౌర్బల్యాన్ని తీసేసి ముందు చెయ్యాల్సిన పని చూడు అని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఏమిటి పనికి మాలిన మాటలు? మళ్ళీ నా పెద్దన్న నువ్వు ఎక్కడా ధర్మం తప్పలేదు బాబు. వాడు చేసిన కర్మలకు వాడు బలైపోయాడంతే, నీకు దానికి ఏ బాధ్యత లేదు నాయన. ఇది నారదుడు చెప్తుంది. ఇది కాకుండా ఇప్పుడు కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఇంకా దుర్యోధనుడికి కర్ణుడు దొరికితే ఇక వాడు కన్ను మిన్ను ఎరగకుండా ఎక్కడ పడితే అక్కడ కర్ణుడిని వాడుకుంటూనే వచ్చాడు. ఆఖరికి పెళ్లిలో కూడా దుర్యోధనుడికి ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయి అంటే భారతంలో పెద్దగా దాని గురించి వర్ణన లేదు, కానీ ఒక పెళ్లి గురించి ఉంది. అంటే అతను రారాజు కాబట్టి ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారే 100కు పైగా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు గుడ్డివాడై.
ధృతరాష్ట్రుడు. ఈ సంగతి నేను ఆదిపర్వం చెప్పలేదు కాబట్టి మీకు తెలియలేదు గానీ, ఒకసారి ఆదిపర్వం గూడా పూర్తి చేసినప్పుడు చెప్తాను. ధృతరాష్ట్రుడు 100 మందిని పెళ్లి చేసుకున్నాడు. అందులో ఒకటి గాంధారి. సో, అంటే భీష్ముడికి ఒక రకమైన భయం ఉంది. అంటే ఒకళ్ళకు పిల్లలు పుట్టకపోయినా ఇంకొకళ్ళు ఈ కుటుంబంలో పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక పెద్ద సమస్యొచ్చి పడిందిరా నాయనా! అందుకనే వేదవ్యాసుడిని తీసుకొనొచ్చి పిల్లల్ని కన్నాం. అందుకనే ఆల్రెడీ కుంతి ఉండగా మాద్రిని కూడా తెచ్చి చేశాడు. అంటే ఎక్కడైనా ఒక ఆమెకు పిల్లలు పుట్టకపోయినా ఇంకొక ఆవిడ నుంచే పిల్లలు పుడితే వాళ్ళన్నా ఈ కురు సామ్రాజ్యాన్ని ఏలి ముందుకు తీసుకెళ్తారనే పాపం ట్రామా భీష్ముడికుంది. అందుకు చేశాడు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి 100 మంది భార్యలనిచ్చి పెళ్లి. అలాగా ఇక్కడేం జరిగింది, ఇక దుర్యోధనుడు వీడి మొఖం చూసి వీడి అభిమానధనుడని మనకి సినిమా వాళ్ళు చెప్పారు తప్ప, నిజంగా ఒక పెద్ద క్రూరుడు, నీచుడు. ఆ కురుక్షేత్ర యుద్ధంలో మీరు వాడి ప్రవర్తన చూశారంతే. ఎవడో ఒకడు సంపాదించి పెట్టింది తిని బ్రతుకుదామని అనుకునే రకంగా కానీ, వాడి కాయ కష్టం చేసి రెక్క కష్టంతో సంపాదించి బ్రతుకుదామని అనుకునే మనస్తత్వం లేనివాడు దుర్యోధనుడు. ఇప్పుడు వాడికో ఒక స్వయంవరం ప్రకటించారు భూమండలంలో. ఏమిటా స్వయంవరం అంటే కళింగరాజు. ఏ మామగారైతే వీడి వైపు యుద్ధం చేసి ఆయన నాశనం అయ్యాడో ఆ ఒడిశాకి సంబంధించిన కళింగులు, ఆ కళింగరాజు ఒక స్వయంవరం ప్రకటిస్తే ఆ స్వయంవరానికి కురు సామ్రాజ్యంలో యువరాజు కాబట్టి వీడు దుర్యోధనుడు కూడా వెళ్ళాడు. తోడు కర్ణుని పట్టుకుపోయాడు. ఇది నారదుడు చెప్తున్నాడు ధర్మరాజుకి. ఈ కథ కూడా ఇక్కడే వస్తుంది. అంటే కొన్ని సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్లో కథలు చెప్తారు కదా, అలా వ్యాసుడి నేరేషన్లో కర్ణుడి జీవితం మొత్తం శాంతి పర్వం ఫస్ట్లోనే వస్తుంది అనమాట. కర్ణుడు ఎక్కడెక్కడ ఏమేం చేశాడనేది మొత్తం ఇక్కడ చెప్తాడు నారదుడు. వెళ్తే ఎవరన్నా స్వయంవరంలో ఆడది నిన్నిష్టపడాలి. నీ భుజ పరాక్రమాన్నో, లేకపోతే నీ హెయిర్ స్టైల్నో, లేకపోతే నీ సిక్స్ ప్యాక్స్నో, లేకపోతే నీ బట్టలనో, నీ సోకులనో, నీ అందాన్నో చూసి కదా ఇష్టపడాలి. చీతు అని ఊసేసి వెళ్ళిపోయిందాం. అంటే చీతు అనేది నేను చెప్తున్నాను తప్ప నువ్వు నచ్చలేదురా నాయన, నేను వేరే రాజుల్ని చూసుకుంటాను నాయన అని ముందుకెళ్ళిపోయింది కళింగ యువరాణి. వాడికి అప్పుడు మెంటలొచ్చింది. నీకెంత ధైర్యం ఉంటే ఇంతమందిలో నేను ఇంత సోగ్గాడిని ఇక్కడ నిలబడితే నువ్వు నన్ను తిరస్కరించి వేరే వాళ్ళని వెంచుకోవడానికి వెళతావని చెప్పి ముందుకి దండపట్టుకొని వెళ్ళిపోతున్న, చేతిలో ఆ హారాన్ని పట్టుకొని తనకు నచ్చిన వరుణ్ణి తనం చేసుకుందామని వెళ్ళిపోతున్న ఆ అమ్మాయి చేయి పట్టుకొని వీడు అపహరించి రథం మీద కూర్చోబెట్టుకొని వచ్చిన వాళ్ళని నువ్వు చూసుకోరా కర్ణ అని చెప్పి కర్ణుడికి వదిలేశాడు. పోనీ కర్ణుడైనా ఇదేం దౌర్భాగ్యం రా నాయన, ఆడదాన్ని నువ్వు నీ రెక్క కష్టం చేసి నువ్వు గెలుచుకోవాలరా బాబు అని చెప్పకుండా మిత్రధర్మాన్ని కాపాడుకోవాలి కర్ణుడు కూడా పాపం. ఎందుకంటే అంగరాజ్యం ఇచ్చాడు, నమ్మాడు కాబట్టి. వచ్చిన ప్రతివాడితో యుద్ధం కర్ణుడు చేశాడు. కర్ణుడు యుద్ధం చేస్తే అమ్మాయిని లేపుకుపోయాడు ఈ దౌర్మార్గుడైన దుర్యోధనుడు. అసలు క్షత్రియ ధర్మంలో యుద్ధం చేసి గెలిచిన వాడికి భార్య అవ్వాలామా, కానీ వీడికి పెళ్లి చేయటం కోసం కర్ణుడు వాడి శూరత్వాన్ని, ధీరత్వాన్ని అడ్డుపెట్టి ఉన్నవాళ్ళందరినీ సంహరించాడు. ఎవరెవరిని సంహరించడం కాదు, ఉన్నవాళ్ళందరినీ ఓడించాడు. ఎవరిని అంటే శల్యుణ్ణి ఓడించాడట, జరాసంధుడిని ఓడించాడంట, శిశుపాలుని ఓడించాడంట, రుక్మిణి యొక్క అన్నైన రుక్మి వస్తే రుక్మిని ఓడించాడంట. అందరినీ ఓడించుకుంటూ వచ్చాడు. అప్పుడు అందరికీ బాధ కలిగింది. సేమ్ ద్రౌపది స్వయంవరంలో కూడా గెలవగానే అందరూ వచ్చేస్తే యుద్ధం జరిగింది కదా, కాబట్టి ఇక్కడ కూడా లేపుకెళ్ళిపోతుంటే అందరిని ఓడించి జరాసంధుడు ఆ రోజు వాడిని గెలవటం అనేది ఒక వింత. ఎవరూ గెలవలేరు. కృష్ణుడి మీదకు 17 సార్లు దండయాత్ర చేయడానికి వచ్చాడు, గెలవలేకి వెళ్ళిపోయాడు అంతే. కృష్ణుడు తప్ప జరాసంధుడిని ఆ రోజులలో ఆ కాలమాన పరిస్థితుల్లో నిగ్రహించిన వాడు ఎవడూ లేడు. అలాంటిది జరాసంధుడితో యుద్ధం చేసి 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 జరాసంధుడికి వరం ఉంది, వాడు ఎప్పుడు పడితే అప్పుడు చచ్చిపోడు. అలాంటి జరాసంధుడే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు ఈ కర్ణుడు. ఇక జరాసంధుడు కూడా, భేష్ కర్ణ, నువ్వు ఏమన్నా యుద్ధం చేసావా నాయన, సరేలే, వాడు అదృష్టం, నీలాంటి ఒక స్నేహితుడు దొరకడం దుర్యోధనుడు అదృష్టం, కాబట్టి ఏం పర్వాలేదు, నీ యుద్ధాన్ని మెచ్చి నువ్వు నన్ను ఇంత తూట్లు కింద నన్ను కొట్టేశావు కాబట్టి నీ యుద్ధానికి మెచ్చి నీకు మాలిని రాజ్యాన్ని కూడా ఇచ్చేస్తున్నానంటే, కర్ణుడి యొక్క రాజ్యం అంగరాజ్యం నుంచి ఎక్కడికో విస్తరించిందంట. అంటే ఒక పెద్ద రాజ్యం అయిపోయింది ఇప్పుడు కర్ణుడికి. అది గమనించిన దుర్యోధనుడు, అబ్బబ్బబ్బబ్బా, వీడు ఆ రోజుల్లో పరాక్రమమైన జరాసంధుడినే వీడు ఓడించాడంటే అబ్బో అబ్బో అబ్బో, అసలు కర్ణుడి యొక్క గొప్పతనం ఏమిటి అని చెప్పి ఎన్ని రకాలుగానూ మురిసిపోయాడు. ఇక కర్ణుడు పక్కనుంటే చాలరా నాయన, నేను భూప్రపంచంలో ఎవరినన్నా జయించచ్చని. అది వాళ్ళ స్నేహధర్మం నాయన, నువ్వు అది కూడా పెద్ద స్నేహం అని అనుకోవద్దు. కర్ణుడు నిజం దుర్యోధనుడికి చెప్పకపోతే దుర్యోధనుడు ఎప్పటికెప్పుడు కర్ణుడిని వాడుకుంటూ బ్రతికాడు, అది వాళ్ళ స్నేహం.
అసలు వీళ్ళ స్నేహాన్ని పొగడడం ఏమిటో సినిమా వాళ్ళు నాకింకా అర్థం కాలేదు. వీళ్ళదే స్నేహం అయితే మరి కృష్ణుడిది, కుచేలుడిది ఏమి అంటారు? ఎన్ని స్నేహాలు చూపించాలి అసల? మహాభారతాల్లో చూస్తే అలాంటిది ద్రోణుడిది, భీష్ముడిది ఏ స్నేహం అంటారు? అంటే ఒకడికి ప్రయోజనం కోసం మ్యూచువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ రిలేషన్‌షిప్. ఇది కలియుగంలో కరెక్ట్‌గా ఈ స్నేహాలు పనికొస్తాయి. అందుకు బహుశా సినిమా వాళ్ళు కలియుగంలో మనుషులు ఇలా నేర్చుకోవాలి కాబట్టి, నీ దగ్గర నుంచి నాకేం లాభం, నా దగ్గర నుంచి నీకేం లాభం. అప్పుడు మన ఇద్దరి మధ్యన స్నేహం ఉంటది. నేను మీకు పనికొచ్చే అంతవరకు మీరు నాతో బావుంటారు. మీరు నాకు పనికొచ్చేంత వరకు నేను మీతో బాగుంటాను. ఇది స్నేహం. ఇది స్నేహమా? ఏమ ధర్మరాజా నువ్వు. నీ జాలి, నీ సానుభూతిలో ఏమన్నా అర్థం ఉందయ్యా? అంటే ఒక కథ జెప్పి, ఇక మిగతా వాళ్ళ కథలన్నీ ఇతను ఊహించుకోవాలి. అంటే కర్మ అనేదొకటుంది. ఎవడి కర్మకు వాడు బాధ్యుడని చెప్పడానికి ఈ కథ చెప్తున్నాడు. అలాగా ఆ కళింగరాజు యువరాణిని తీసుకొని హస్తిన చేరితే భీష్ముడు అడిగాడు దుర్యోధనుడిని. "ఏరా దుర్యోధన గెలుచుకొచ్చావా స్వయంవరంలో" అంటే, "లాక్కొచ్చేసానన్నాడు." "ఇదేమి దౌర్భాగ్యం రా, లాక్కురావటం ఏమిట్రా" అంటే, "మరి నువ్వు లాక్కు రాలేదా అంబిక అంబాలికని? నువ్వు తెస్తేనేమో ధర్మము, నేను తెస్తే అధర్మమా" అన్నాడు. ఓరి నీచుడా! నేను తెచ్చింది నా తమ్ముళ్ళకు పెళ్లి చేయటానికి రా, అందులోనూ నేను తెచ్చినప్పుడు అందరినీ యుద్ధంలో నేను ఓడించి తెచ్చుకున్నాను రా నాయనా. వాడెవడో యుద్ధం చేయటం ఏమిటి, నువ్వు తెచ్చుకోవటం ఏమిటి? అంటే దుర్యోధనుడు మనస్తత్వం భీష్ముడికి అప్పుడే అర్థమైపోయింది. అంటే వీడు కాయ కష్టం చేయడు, వీడు అంబారీల మీద కూర్చొని హంసతూలికా పాన్పుల మీద పడుకుంటూ ఆ ద్రాక్ష నారింజ లాంటివి తింటూ భోగం చేస్తూ వీడుండి, ఎవడో ఒకడు ఈ ముసలి వాళ్ళు ఇప్పుడు కురుక్షేత్రంలో కూడా మొత్తం ఏంటంటే ముసలోళ్ళు యుద్ధం చేసి ఇటుకి పళ్ళెంలో ఈ విజయం తెచ్చి ఇచ్చేయాలి. ఈ మనస్తత్వం భీష్ముడు అప్పుడే పసిగట్టాడు. అంటే వీడు చేయడనమాట. కర్ణుడు వీడి కోసం పాపం యుద్ధం చేసి ఛీ! 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 అసల క్షత్రియ ధర్మంలో ఏబీసీడీ కూడా పాస్ గాని దుర్యోధనుడు అభిమాన ధనుడట. అభిమానం ఉన్నాడు ఎవడన్నా అసల ఇలాగ ఆడవాళ్ళని ఎత్తుకొచ్చేసి, పోనీ ఎత్తుకొచ్చిన వాడు సినిమాల్లో అయినా హీరో ఫైటింగ్ చేస్తాడు. హీరోయిన్ ఎత్తుకొస్తే. వీడికి మాత్రం ఈడు ఫ్రెండ్ ఫైటింగ్ చేశాడు. ఇది పరిస్థితి. కాబట్టి వాళ్ళ స్నేహం ఇంకా బలపడింది. ఎందుకు చెప్తున్నాడు ఈ కథ అంటే, ఆ దెబ్బతో దుర్యోధనుడికి ఇంకా నమ్మకం వచ్చింది కర్ణుడి మీద. నమ్మకం వచ్చి ఇంక కర్ణుడు తానా అంటే వీడు తందాన. పోనీ ఆ మయసభకొచ్చినప్పుడు దుర్యోధనుడికి పోనీ అక్కడ నీళ్ళల్లో పడిపోతే వచ్చి బాధ చెప్పుకున్నాడు కర్ణుడికి. చెప్పుకొని ఆ ద్రౌపది నవ్విందని, కృష్ణుడు నవ్వాడని, ద్రుపదుడు నవ్వాడని, దృష్టద్యుమ్నుడు నవ్వాడని రకరకాలుగా చెప్పేసరికి ద్రౌపదిని అవమానించాడు ఈ కర్ణుడు. 5గురిని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుందమ్మా, బట్టలు విప్పి నించోబెట్టేస్తారు. నా స్నేహితుడికి నీ మీద మనసుంది, వీడొక్కడిని నమ్ముకోమని. వదినని కూడా చూడకుండా తొడపైకి వెత్తి మరి తొడల మీద కూర్చోబెట్టమన్నాడే, అదంతా నీకు తెలిసిందే గదా! కాబట్టి కర్ణుడు జీవితంలో ఎక్కడ నాయనా ధర్మం ఉంది? వాడు చేసిన పాపాల్లో వాడు కూరుకుపోయాడు తప్ప నువ్వు వాడి గురించి ఏడవటం ఏమిటి? నువ్వు ఏడ్చి 30 రోజులు హాస్యనకు రాకుండా సరస్వతి నది దగ్గర కూర్చోవడం ఏమిటి? ఏమన్నా పద్ధతేనా? నీలాంటి ధర్మాత్ముడు ఈ భూమిని ఏలాల్సినోడు ఆలోచించే విధానమేనా? ఇది ఇప్పుడు కౌన్సిలింగ్. నారదుడు కౌన్సిలింగ్ చేస్తున్నాడు ధర్మరాజుని. అది కాక ఇంకొక వింత విచిత్రమైన పరిస్థితి ఏమిటి అంటే, అసల నీకు తెలియనిది ఏమిటంటే, అసల కర్ణుడు భూమి మీద గురువు మాట వినడు, అది పక్కన పెట్టు. తన తండ్రి మాటే వినలేదు. "ఏమమ్మా కుంతి నువ్వు ఇక్కడికి రమ్మన్నాడు." ఇప్పుడు రమ్మనగానే నారదుడు పక్కకు కుంతొస్తే, "చెప్పమ్మా ఏం జరిగిందో" అంటే, "నేను సూర్యుడు చాలా సార్లు కర్ణుడికి చెప్పాము, నాయనా ఇదంతా వదిలేయి, ఇలాంటి నీచుడిని వదిలేసి మా దగ్గరికి వచ్చేయి అని మేము ప్రాధేయపడితే, ఇంద్రుడు కవచకుండాలు అడిగినప్పుడు కూడా తండ్రి చెప్పాడు ఇయ్యొద్దు అని. అయినా అంతే. దుర్యోధనుడు పక్కన చేరి, దుర్యోధనుడు పాపంలో ఒక భాగం తీసుకొని, దుర్యోధనుడు కూడి తిని పూర్తిగా అధార్మికుడై కర్ణుడు పడిపోయాడు తప్ప నువ్వు చేసిన తప్పు ఏమీ లేదు. ఎందుకంటే తన తండ్రైన సూర్యుడు, తల్లైన కుంతి తనని ప్రాధేయపడ్డారొచ్చేయమని. అయినా అతను రాలా. ఇదంతా పక్కన పెట్టు. కృష్ణుడు ప్రాధేయపడ్డాడు. ఎందుకంటే ఇంత జనక్షయం జరిగిందని నువ్వు నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తున్నావు కదా రోజిక్కడ. కుమిలి కుమిలి ఏడుస్తున్నావు కదా 30 రోజుల నుంచి. ఇలాంటి ఒక యుద్ధం నువ్వు తిరిగి ఇక్కడికొచ్చేస్తే, నువ్వు పాండవుల పక్షానికొస్తే అసల దుర్యోధనుడు యుద్ధానికే రాడు. అసలింత జనక్షయం జరగదు అని కర్ణుడిని కృష్ణుడు ఈ ఉద్యోగ పర్వంలో సంధికొచ్చినప్పుడు ప్రాధేయపడితే దానికి కూడా ఒప్పుకోలేదు. ఓ రకంగా చెప్పాలంటే దుర్యోధనుడు కర్ణుడు కలిసి ఇంతమంది చావులకు కారణమయ్యారు తప్ప నువ్వెలా కారణమవుతావు ధర్మరాజా? నీ రాజ్యం లాక్కొని
పోనీ ఇవ్వకపోయినా పర్వాలేదయ్యా బాబు 5 ఊర్లు ఇవ్వండి, 5 ఊర్లలో 5గురు తమ్ముళ్ళు కూర్చుంటారు, ఉండటానికి ఇల్లు లేదయ్యా బాబు, విడిదింట్లో ఉన్నాం, మాకు ఏదో ఒకటి ఇవ్వండయ్యా బాబు, ఒక చిన్న పెంకుటిల్లు ఇవ్వండి ఉంటామంటే నీకు ఇవ్వలేదు కదా వాళ్ళు. కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ కాంప్లెక్సిటీస్, వాళ్ళ అధర్మానికి వాళ్ళు పాడయ్యారు తప్ప నువ్వు ఏమీ పాడవలేదు. ఆ మాటకొస్తే కర్ణ దుర్యోధను ఇద్దరూ కలిసి ఇప్పుడు చనిపోయిన ఈ 18 అక్షోహిణి సైన్యానికి వాళ్ళు జిమ్మిదారి, వాళ్ళు బాధ్యత గాని నువ్వు బాధ్యత కాదు ధర్మరాజా. ఎందుకంటే ఎప్పటికెప్పుడు నీకు ఈ రాజ్యం అక్కర్లేదు అని చెప్పి 5 ఊర్లిస్తే చాలని దిగాల్సిన మెట్లన్నీ దిక్కుంటొచ్చావు. ఇప్పటికైనా మనసు మార్చుకొని ఇది నీ పెద్దన్నన్న కర్ణుడు యొక్క జీవిత గాథ, వాడి యొక్క ధర్మత్వం ఇది. కాబట్టి నువ్వు దాని గురించి ఆలోచించి అనవసరంగా నీ సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పి నారదుడు ధర్మరాజుకు చెప్తే, ఇప్పుడు ధర్మరాజు కొంచెం అర్థమైందంటే ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడతాడు, దానికి మనం కారణం అయినట్టుంటుంది తప్ప సమాజంలో వాడి చావుకు నేను కారణం కాదనే సంగతి కొంచెం వరకు ధర్మరాజు తెలుసుకున్నాడు. ఇక ఎప్పుడైతే నారదుడు ఒక మనిషి జీవితంలో ఉన్న ఎన్నో సూక్ష్మాలను చెప్పి ఎవరి కర్మకు వాళ్ళు బాధ్యులు కానీ ధర్మరాజా నువ్వెలా బాధ్యుడివి, నీకు బయటికి కనపడేదేమిటి? కృష్ణుడు రథం నడిపింది, అర్జునుడు ఒక అంజలికాస్త్రంతో కర్ణుడి యొక్క తల తీసేసింది, అప్పుడు రథం కిందకి కృంగింది, ఆ బిత్తిరి చూపులు చూసుకుంటూ అస్త్రాలు గుర్తుకు రాని కర్ణుడు ముఖం నీకు గుర్తొస్తుంది తప్ప కర్ణుడి జీవితంలో ఎన్నో విషయాలను ఆ మరణం అనేది డిసైడ్ చేసింది. అంటే అతను చేసిన కర్మలకు రిజల్ట్ అతని మరణం. ఇది ధర్మ సూక్ష్మం. ఇది ఎందుకు తెలుసుకోవాలి మనందరం అంటే మనం జీవితంలో ఎలా బ్రతికామో మన అంతిమ రోజులు అలా ఉండబోతున్నాయి. అందుకనే ఆ ఒక్క రోజు, ఆ 17వ రోజు యుద్ధం పొద్దున మొదలుపెట్టుకొని ఆ సాయంత్రం కూలే వరకు కర్ణుడు తన కొడుకుల్ని కోల్పోయి ఎన్నో రకాలుగా మానసికంగా బాధపడ్డాడు. అలాగే మనం ఇవాళ చూస్తుంటాం చాలామంది వాళ్ళ జీవితంలో అన్ని పాపాలు చేసిన వాళ్ళు వాళ్ళ చివరి దశకు వచ్చేసరికి చాలా భయంకరంగా ఉంటుంది. దానికి ఒక మనిషి కారణమని మనం అనుకుంటాం, కానీ వాడి కర్మనే వాడి యొక్క బాధకు కారణం. పాపమే రోగం అవుతుంది. మనం ఎంతో రోగం వచ్చిన వాళ్ళని చూసి పాపం మనం బాధపడతాం. మీరే ఇంత జాలి చూపిస్తే ఆ మనిషిని సృష్టించిన భగవంతుడికి జాలి లేదని అర్థం. వాడి యొక్క కర్మ, వాడి యొక్క పాపం వాడి శరీరంలో చేరింది, రక్త మాంస మేడ్జ ఎముకలను పట్టుకుంది, అదే పాపమైంది. ఆ పాపమే ఒక రోగమై ఇప్పుడు అతను అనుభవించాలి. అనుభవిస్తేనే చేసిన పాపం తరుగుతుంది కదా. ఈ ధర్మ సూక్ష్మాలు ఎరగాలి మనిషి బ్రతికినప్పుడు. కానీ ఏదో జీవితం అనేది 3 గంటల సినిమా కాదు మీరు అనుకున్నది చేయటానికి. మీరు ఏం చేసుకొని వచ్చారో అదే ఇక్కడ అనుభవించి వెళ్ళిపోతారు అనే ఒక ధర్మ సూక్ష్మాన్ని నారదుడు కర్ణుడి యొక్క వృత్తాంతాన్ని చెప్పి ధర్మరాజుని చాలా నెమ్మదిపరిచే ప్రయత్నం చేశాడు. చేస్తే ఇక ధర్మరాజు మీరు మళ్ళీ మీ మనసుల్లో వచ్చిన ప్రతి ప్రశ్నల్లాగా మరి అభిమన్యుడి కథ ఏమిటి, ఉపపాండవుల కథ ఏమిటి, ద్రోణుడి కథ ఏమిటి, భీష్ముడి కథ ఏమిటని ఇంకేం అడగల. అతను ఒక ఎగ్జాంపుల్తో, ఒక ఉపమానంతో అర్థం చేసుకున్నాడంటే కురుక్షేత్ర రణరంగంలో పడిపోయిన ప్రతివాడు వాడి కర్మలకు పడిపోయాడు, దానికి నేను బాధ్యత బహిర్గతంగా అయినట్టు కనబడుతుంది తప్ప నేను చేసింది కాదు. ఈ లాజిక్ ఉపయోగించి మళ్ళీ తీసుకెళ్ళి ఎవరన్నా కారులో గుద్దేసి నీ కర్మకు నేను వచ్చి గుద్దాను, నాకు దీనికి సంబంధం లేదని అంటారేమో. అది పూర్తిగా అవివేకం, అది పూర్తిగా ఆసురీతత్వం. మీరు బాధ్యతగా మీరుండాలి. అందుకనే అంత బాధ్యతగా ఉన్నాడు ధర్మరాజు. ఏ రోజు యుద్ధానికి వెళదామని అతను అనుకోలా. దుర్యోధనుడు అనుకున్నాడు, సూది మనుపు పెట్టని చోటు కూడా ఇవ్వను, మనుపు పెట్టే చోటు కూడా నేను ఇవ్వనని చెప్పేశాడు కదా. కానీ ధర్మరాజు అతని ప్రయత్నాలు అతను చేశాడు కదా. యుద్ధాన్ని ఎన్ని రకాలుగా యుద్ధాన్ని రానివ్వకుండా చూడాలో అన్ని ప్రయత్నాలు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు ఇద్దరూ చేశారు. ఇక అది విన్న తర్వాత నారదుడితో ఇక వ్యాసుడు ముఖం చూడగానే వ్యాసుడు కూడా అదే మాట చెప్పటంతో కొంచెం నెమ్మదిపడ్డ ధర్మరాజు ఇప్పుడు ఊపిరి పీల్చుకొని, సరే కానీ నాకు ఇప్పుడు జనాల యొక్క మరణాలు, జనాల యొక్క కర్మలు నాకు అనవసరం. మీరే చెప్పారు కదా వాళ్ళ కర్మలకు వాళ్ళు పడిపోయారని. కానీ నాకు ఎంతగానో లోపల మానసిక వేదన వేరే రకంగా ఉంది. అసలు ఏమిటో నేను అది చెప్తాను మీకు నారద వ్యాస అని మొదలుపెట్టాడు. పాండవుల జీవితాల్లో ఎన్నో ఉత్థాన పతనాలు, వాళ్ళ జీవితంలో
చిన్నప్పుడు నుంచి తండ్రి చనిపోయిన నాటి నుంచి ఇవాళ శాంతి పర్వంలో రాజ్యం చేతికి వచ్చిన తర్వాత హ్యాపీగా పోయి రాజ్యం మీద సింహాసనం మీద కూర్చొని పట్టాభిషేకం చేయించుకొని హ్యాపీగా రాజ్యం ఏలొచ్చు. కానీ ఆ రాజ్యం వాళ్ళ ముందు కనబడుతున్నా ఇంకా ధర్మము వైపే నిలబడాలి. మా వైపు ఎలాంటి తప్పు జరగకూడదనే ఒక ఆలోచన ఉంది చూశారు. దానికి నిలబడ్డాడు కృష్ణుడు వాళ్ళ పక్కన. అంటే ఎన్ని ఉత్థాన పతనాలు వాళ్ళ జీవితంలో. యాక్చువల్లీ ఉత్థానాల కంటే పతనాలే ఎక్కువ ఉన్నాయి వాళ్ళ జీవితంలో. ఏ రోజు పట్టుమని ఒక 5-10 సంవత్సరాలు రాజభోగాన్ని అనుభవించలేదు మళ్ళీ. వాళ్ళు ఒక్కొక్కళ్ళకి 60లు 70లు 80 ఏళ్ళు వచ్చేసాయి. ఇప్పటికీ సరైన రాజ్యం లేదు, సరైన ఇల్లు కేర్ ఆఫ్ అడ్రస్సే లేదు ఇప్పటికీ వాళ్ళకి. ఇప్పటికీ పాండవులకి ఏమన్నా లెటర్ రాయాలి, వాళ్ళకి 80 ఏళ్ళు వచ్చిందంటే ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలో ఉపప్లావ్యం అని రాయాలంతే. అదే వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్. చెట్లంట పుట్లమ్మట తిరుక్కుంటూ బ్రతికిన వాళ్ళు పాపం వాళ్ళ దగ్గర ఏముంది చెప్పుకోవడానికి? ఒక రాజ్యం కూడా లేదు. అసలు నేను పలానా అని విజిటింగ్ కార్డు ఇవ్వడానికి ఒక్క పాండవుడి దగ్గర కూడా విజిటింగ్ కార్డులు కొట్టించుకోలేదు అందుకే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏది లేదు కాబట్టి. అయినా సరే ఎన్నడూ ధర్మం తప్పల. ఇది మనం మహాభారతం నుంచి నేర్చుకోవాలి. మంచిగా ఉన్నప్పుడు మంచి మాటలు ఎవడైనా మాట్లాడతాడు. మన దగ్గర లేనప్పుడు ధర్మం వైపు నిలబడేవాడి పక్కనే కృష్ణుడు నిలబడతాడు. ఇక కృష్ణుడు మీ పక్కన నిలబడ్డాడంటే ఇంక మీరు పుణ్యాత్ములనే అర్థం. ఇక మీ భాగ్యం ఆయన మారుస్తాడు. ఇక ఆయన చక్రం తిప్పుతాడు. ఇక ఆయన చక్రం తిప్పిన తర్వాత ఇంకా ఆ చక్రం ముందు ఇంకెవరూ నిలబడరు. అది పాండవుల జీవితాల్లో ఉన్న ఎన్నో ఉత్థాన పతనాలను గమనించిన వ్యాసుడు నారదుడు. ఇప్పుడు ధర్మరాజా, నీ నెక్స్ట్ డౌట్ ఏంటో నన్ను అడగవలసినది. అప్పుడు భగవద్గీతలో 16వ అధ్యాయం దైవీ అసుర సంపద్ విభాగ యోగం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. ఇది మొదటి శ్లోకం. మీరందరూ కూడా కురుక్షేత్రం అయిపోయింది కాబట్టి ఇప్పుడు 16వ అధ్యాయం చదవండి. దైవగుణాలేమిటి అసురగుణాలేమిటి అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇప్పుడు ఆ శ్లోకం ఆధారంగా ఏమని అడుగుతున్నాడు? దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అంటే అసలు మనిషి జీవితంలో ప్రయోజనం ఏమిటి? ఏమిటిదంతా? యుద్ధం చేశామట, కొందరు పడిపోయారంట వాళ్ళ కర్మలకి, మనం గెలిచామట. ఇప్పుడు రాజ్యం మీద కూర్చొని రాజకాంక్షతో రాజ్యాన్ని ఏలాలట. ఇప్పుడు రాజ్యం మీద కూర్చోగానే 10 మంది సెల్యూట్ కొడతారు, 10 మంది వింజామర్లూపుతారు, 10 మంది డోర్లు తెరుస్తారు కారు లెక్కగానే. ఇక ఎక్కడ లేని రాజులందరూ కాళ్ళ దగ్గర చేరతారు. అయ్యా యుధిష్ఠిరా, అయ్యా ధర్మరాజా అని. ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు ఉన్నట్టు, ఎక్కడ రాజ్యము, ఎక్కడ సింహాసనం మీద ఎవడు కూర్చుంటే అక్కడే జనాలు మొత్తం చేరతారు కదా. కానీ అసలు నిజమైన ఆత్మ ఉద్ధారణ ఏది? నారద మహర్షి, ఏది వ్యాస మహర్షి? మనం మన యొక్క స్వాధ్యాయన చేయాలి, మనం సాధన చేయాలి. మనకెందుకు ఇహలోక భోగం? తినేది పట్టెడన్నం, అది వయసు అయిపోయింది. భోగానికి ఏమన్నా శరీరం పనిచేస్తుందా? వయసు అయిపోలేదు, నాకు అంశతూలిక పాన్పుల మీద పడుకోవాలా, ఆ పెద్ద రాజ్యంలో ఏలాలా, ఆ సింహాసనం మీద కూర్చోవాలా? ఏమిటి దానివల్ల ప్రయోజనం? మీరే అన్నారు కదా, దేహానికి చావు, ఆత్మకు లేదు. మరి నేనెందుకు ఈ దేహ సంబంధమైన రాజ్యాన్ని ఏలాలి? రాజు అనేది ఆత్మక, దేహానికే కదా. ఎందుకు మరి నేను ఇదే ఏలాలి? నా ఆత్మ ఉద్ధారణ చేసుకుంటాను కదా. మరి నేను ఇంత తెలుసుకున్న వాణ్ణి ఇంతమంది నా ముందు చనిపోతే, వాళ్ళ ఆత్మలన్నీ వెళ్ళిపోతే, వాళ్ళందరికీ అంత్యేష్టి చేసింది నేను, తిలోదకాలు ఇచ్చింది నేను. అలాంటిది ఇంకా ఈ ముముక్షు దేహము యొక్క సంబంధితాలు, ఈ నేను, నువ్వు, తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, రాజ్యం, రాజు, మిత్రులు, ఏమిటిదంతా? ఇదంతా ఇంకొక మాయ కాదు? ఎందుకు అదంతా నాకు? కాబట్టి చాలా మంచి మాట చెప్పారు మీరు. అర్జునుడు బాగా యుద్ధం చేశాడు, భీమసేనుడు విపరీతమైన యుద్ధం చేశాడు. అర్జునుడికి రాజ్యం ఇచ్చేయండి, అర్జునుడిని రాజ్యం ఏలుకోమనండి, లేదా భీమసేనుడిని ఆ రాజ్యం ఏలుకోమనండి. నా మానాన్న నేను అరణ్యానికి పోయి, ఆల్రెడీ దానికి నాకు పూర్వం ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంటే ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏమిటంటే, కందమూల ఫలాలను తింటూ జంతువులను కూడా హాని చెయ్యకుండా, ఎందుకు ఈ మటన్ చికెన్ బిర్యానీలు అవి మనకి, కాబట్టి అవి ఏమీ లేకుండా ప్రశాంతంగా జడలు, ప్రశాంతంగా గడ్డాలవి పెంచుకొని బార్బర్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, కటింగు క్రాఫ్ చేయాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద బట్టలు ఇవన్నీ పెట్టాల్సిన అవసరం లేదు, నారచీరలు కట్టుకొని హ్యాపీగా
నేను సన్యాసాశ్రమాన్ని తీసేసుకుంటాను. మీరు చెప్పిన కథ నాకు నచ్చింది. మీరు చెప్పిన జ్ఞానం నాకు నచ్చింది. కాబట్టి ఇక నేను సన్యాసాశ్రమ స్వీకారం తీసుకొని నేను సన్యాసిగా వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి అర్జునుడో, భీముడో ఎవడో నచ్చితే వాడిని మీరే తీసుకెళ్ళి ఆ పట్టాభిషేకం అది చేయించండి అని చెప్పి కుంతీమాతకి నమస్కరించాడు. ఇప్పటి వరకు ఒక రకమైన బాధ ధర్మరాజుతో అని అనుకుంటే ఇప్పుడు ఎక్కడ లేని వైరాగ్య శిఖరం ఎక్కాడిగా. పాపం ఈ మహాభారతం చదివితే నాకు అందుకే ఈ పెద్దవాళ్ళైన వాళ్ళని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత కౌన్సిలింగ్ ఇస్తున్నారో ఈ పాండవులకి. ఇప్పుడు వరకేమో చావుకు నేను కారణం అన్నాడు. ఇప్పుడేమో అసలు పోనీ ఇంత జ్ఞానం తెలుసుకున్న తర్వాత అసలు శరీరమే కాదన్నప్పుడు ఈ శరీర బంధుత్వాలు దేనికి? ఇక రాజు అనేది ఎందుకు? పదవి దేనికి? ఇవాళ ఉంటుంది రేపు పోద్ది. చీ అది నిజమే కదండి మరి. అది నిజమేనా? కరెక్ట్‌గా ఇప్పుడు చెప్తాడు. అది నిజమే. ఎందుకంటే ఏప్రిల్ 1వ తారీఖు ఒకడు చీఫ్ మినిస్టర్ అవుతున్నాడు అని జరిగితే 31 రాత్రి సాయంత్రమే ఆ చీఫ్ మినిస్టర్‌కి కారు, చీఫ్ మినిస్టర్‌కి బంగ్లా, చీఫ్ మినిస్టర్‌కి కావాల్సిన సెక్యూరిటీ అంతా ఉంటది. ఇక 1వ తారీఖు నుంచి అతని వెనకాల కేవలం ఒక కాన్వాయ్ వెళ్తది. ఏదో 2 కాన్వాయ్‌లు అన్నీ తగ్గిపోతాయి కదా! ఇక చీఫ్ మినిస్టర్‌గా అంటే పదవనేది అదే కదా! పదవనేది ఒక రకంగా పదవి ఉన్నప్పుడే జనాలందరూ చేరతారు. మొన్నటి వరకు రాజులందరూ ఎక్కడ చేరారు? దుర్యోధనుడు పక్కన చేరారు. ఇవాళ ధర్మరాజా సింహాసనం మీద కూర్చోగానే ఇక మిగతా వాళ్ళందరూ వీళ్ళ పక్కనే చేరతారు కదా! ఎందుకదని అడుగుతున్నాడు. అడిగిన మాటలో ధర్మం ఉంది. ఎందుకంటే ఆయన ధర్మరాజు, పేరే ధర్మరాజు. ఆయనకి ధర్మ సూక్ష్మాలు తెలుసు. ఆయన బాధపడ్డాడు. అర్జున విషాద యోగంలో అర్జునుడు బాధపడ్డాడంటే అర్జునుడు జ్ఞానం లేక బాధపడలేదండి. మన కోసం అర్జునుడు బాధపడితే కృష్ణుడు ఆయనకి జ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే అది మనం వింటాం కాబట్టి. అలాగే ఇప్పుడు ఈ వైరాగ్యం, ఈ శ్మశాన వైరాగ్యం అనేది ధర్మరాజులో ఎందుకొచ్చింది అంటే వాళ్ళ ద్వారా ఇప్పుడు మనకి తత్వం బోధిస్తున్నారు ఇప్పుడు వ్యాసుడు, నారదుడు కలిసి. అందుకనే ఆయనకొచ్చింది. ఇక ఒక్కసారిగా వ్యాసుడు తలపట్టుకున్నాడు. తలపట్టుకొని ధర్మరాజా నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా? నువ్వు సన్యాసాశ్రమం తీసుకొని వెళ్ళిపోతావు. మంచిది. దానివల్ల ఎవరికి ప్రయోజనం? నాకే ప్రయోజనం. నన్ను నేను ఉద్ధరించుకోవటమే కదండి అన్నిటికంటే కూడా పెద్ద ప్రయోజనం. మునిగిపోతున్నవాడు పక్కవాడిని కాపాడుతాడా? ముందు వాడిని వాడు కాపాడుకుంటాడా? ముందు వాడిని వాడు కాపాడుకుంటే అప్పుడు పక్కాడినేమన్నా కాపాడొచ్చు. నాలోనే ఇంకా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని ఏడిచారనేది నాకు అర్థం కాక వాళ్ళ ఏడుపులు, వాళ్ళ వాళ్ళ యొక్క బాధలు అవన్నీ చూచే నాకు సగం అన్నం తినబుద్ధి కావట్లేదు. ద్రౌపది యొక్క పరిస్థితి చూస్తే నా గుండె చలించిపోతుంది. భీమసేనుడి యొక్క పరిస్థితి చూస్తే కొడుకు, మనవడు అందరూ కోల్పోయాడు భీమసేనుడు. అందులోంచి బయటపడే లోపల ఇప్పుడు ఎక్కడ లేని వైరాగ్య శిఖరానికి ఎక్కాను. అదే కదా నిజం మరి. అన్నీ పోగొట్టుకొని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. అందరూ అన్నీ పోగొట్టుకోవాలి. శరీరమే వదిలేసి వెళ్ళిపోవాలన్నప్పుడు నాకెందుకు ఈ పదవి అన్నదానికి ఇప్పుడు వ్యాసుడు చాలా ధర్మ సూక్ష్మం ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మరాజా నువ్వు అర్థం చేసుకోవాల్సిన అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి? వాళ్ళ కర్మలకు వాళ్ళు పడిపోయారనేది నేను నీకు చెప్తున్న నిజం. కానీ నువ్వు గెలవటానికి ఎవరు కారణమయ్యారు? నువ్వు నీ యొక్క శక్తి సామర్థ్యాల వల్ల గెలిచావా? కృష్ణుడు దగ్గరుండి నిన్ను గెలిపించాడు. దేనికి గెలిపించాడు కృష్ణుడు నిన్ను దగ్గరుండి? నువ్వు సన్యాసం తీసుకోవడానికా గెలిపించాడు? అంటే నీలో లేనిది కర్తృత్వ భావన. నా అహంకర్త, హరికర్త అనేది నువ్వు ఫస్ట్ ఎరగాలి. ఏ మనిషి జీవితంలో అయినా వాడు పని చెయ్యడు. భగవంతుడు చేతిలో పనిముట్లుగా మారి పనిచేస్తాడు. అది తత్వం. అలాంటిది ఆ కర్తృత్వ భావనతో నువ్వు రాజ్యాన్ని ఏలమన్నాను తప్ప నువ్వు వెళ్ళి భోగాలు అనుభవించాలి, 10 మంది నా కారు తీస్తారు, 10 మంది నాకు గొడుగు పడతారు, 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ వెనక నించుంటారని అనుభవించడానికి కాదు నువ్వు చేస్తుంది. ధర్మబద్ధంగా రాజ్యం ఏలటానికి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరుండి చక్రం తిప్పి మిమ్మల్ని గెలిపించాడు. అదే దుర్యోధనాదులు ఎలా ఉండేవాళ్ళో నీకు తెలుసు కదా. సొంత తమ్ముళ్ళ దగ్గరే రాజ్యాన్ని లాక్కొని సొంత వదిననే తీసుకొని వచ్చి బట్టలు లేకుండా నిలబెడదామని అనుకుంటున్న వాళ్ళు వేరే సామంతరాజుల భార్యలను వదులుతారా? వాడికి నచ్చని రాజులను వదులుతారా?
ఆ రోజు బ్రహ్మాండంలో ఉన్న వాళ్ళందరూ దుర్యోధనుడిని ఎలా చూశారంటే, వీడు సొంత బాబాయి పిల్లల్నే వీడు ఇన్ని రకాలుగా హింసిస్తే, ఇక మా పరిస్థితి ఏమిటని చెప్పి ఎవ్వడు కూడా దుర్యోధనుడికి వ్యతిరేకంగా నిలబడలేదు. అందుకు అక్కడ 11 అక్షోహిణి సైన్యం వచ్చింది. ఎవడికన్నా భయమే కదా పవర్లో ఉన్నవాడిని చూస్తే. కానీ కొందరు మాత్రమే మేము ధర్మం వైపు నిలబడతామని వచ్చిన వాళ్ళు పాండవుల వైపుకొచ్చారు. అలాంటిది నువ్వు చక్రవర్తిగా అవుతుంది దేనికి? ఈ భూమండలంలో ధర్మాన్ని నిలబెట్టడానికి అవుతున్నావు. మళ్ళీ అంటే నీదంతా మెట్ట వేదాంతం. నీదంతా ఎలా ఉందంటే కొన్నిసార్లేమో జనాలందరినీ నేనే చంపేశానని బాధపడతావు. ఇంకొన్నిసార్లు అసలు ఈ శరీరంతో కోసం బ్రతకడమే దేనికి? ఈ అడవికి పోతే కొంచెం పుట్టతేనె దొరుకుద్ది, కొన్ని చిలకడ దుంపలు దొరుకుతాయి, అగ్ని ఎక్కడన్నా ఉంటుంది, హ్యాపీగా బ్రతకచ్చు అనుకుంటావు. మరి కర్మ ఎవడు చెయ్యాలి నాయనా? ఇది కర్మభూమి. అందులో ఒక ప్రభువు చాలా అవసరం. అరాజకత్వం అంటే ఏమిటి? ఏ రాజు లేని పరిస్థితి కౌరవులు కల్పించారు ఈ భూమండలంలో. గుడ్డివాడు ఎప్పటికెప్పుడు ఏమనేవాడు? నా కొడుకులు నా మాటలు విన్నారు అనేవాడు. మరి కొడుకులు ఎంత నీచదముల్లాగా ప్రవర్తించేవాళ్ళు. ఇవాళ నువ్వు చక్రవర్తివయ్యి నీ చేతిలో దండం ఉంటే అరాజకత్వం పోతుంది. ఎందుకంటే నీలాంటి ఒక రాజు ఉన్నాడు కాబట్టి ఒకడు ఇంకొకడికి అన్యాయం చేయటానికి భయపడతాడు. ఇంకొకళ్ళ ఆడదాన్ని ముట్టుకోవడానికి ఇంకొకడు భయపడతాడు. ఒక్క క్షణం సమాజంలో పోలీసు వాళ్ళు లేరు అని అనుకొని మీరు ఊహించుకోండి ఎలా ఉంటుందో పరిస్థితి. ఇవాళ ఒక పోలీస్ అనే ఒక వ్యవస్థ ఉంది కాబట్టే మనం ప్రశాంతంగా ఇళ్లల్లో పడుకోగలుగుతున్నామా? అలాంటి ఒక పరిస్థితి కల్పించటానికి నాయనా ఇది. అంతేగాని నువ్వేదో రాజభోగాలు అనుభవిద్దాం, పాంచభాక్ష పరవన్నాలు తిందాం, పెద్ద పెద్ద కార్లల్లో ఫ్లైట్లలో ఊరేగుదామని కాదు నిన్ను శ్రీకృష్ణ పరమాత్మ తీసుకొని వచ్చి ఈ సింహాసనం మీద కూర్చోండబెడుతుంది. నీకు అంత పెద్ద సత్కారం, అంత పెద్ద పట్టాభిషేకం ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు కృష్ణుడు ధర్మ సంస్థాపన చెయ్యాలంటే, అంటే నీలాంటి ఒక సాత్వికుడు మనసు మంచిగా ఉన్నవాడు ప్రభువైతే ప్రజలందరూ సుఖపడతారనే ఒక దృష్టికోణంతో చేస్తున్నారు. అందులోనూ అసలు నువ్వు మాట్లాడితే సన్యాసం అంటావేమిటి? సన్యాసం చేసి నువ్వు ఉద్ధరించేదేంటిది? వ్యాసుడు చెప్తున్నాడు ఇది. వినండి, ఇది మళ్ళీ చాలా ధర్మసూక్ష్మం. ఈ శాంతి పర్వం మొత్తం ధర్మసూక్ష్మాలే వస్తాయి. అలాంటిది ఈ శాంతి పర్వం మొత్తం ధర్మసూక్ష్మాలే వస్తాయి. ఏమిటంటే అసలు సన్యాసాశ్రమ స్వీకారం ఎందుకు చెయ్యాలి నువ్వు? ఏమిటి అవసరం సన్యాసాశ్రమం? ఇక్కడ ఇప్పుడు నేను ఒక పెద్ద విషయం చెప్తాను. సనాతన ధర్మం అంటే ఇప్పుడు హిందూ అని మనం పిలవటం ఆపేశాం. ఎందుకంటే చాలామందికి అర్థమైంది హిందూ అనే పదం వేదంలో లేదు. ఇది కేవలం బయట వాళ్ళు సింధు నదికి అటుపక్కన ఉన్న వాళ్ళని హిందువులు అంటాం మొదలుపెట్టారని అక్కడి నుంచి హిందూ వచ్చిందనేది విన్నాం కదా మనం. తర్వాత ఇప్పటి నుంచి ఏమంటున్నాం? సనాతన అనేది ఇప్పుడు ఫేమస్ అయ్యింది. అసలు సనాతనం అంటే ఏమిటి? అనాది కాలంగా ఉంది, ఇప్పుడు ఉంటుంది, రేపు కూడా ఉండబోతుంది. ఇది సనాతనం అంటే. అంటే దానికి ఆది అంతాలు లేవు. ఏమిటది ఆది అంతాలు లేనిది? వేదం. సనాతన ధర్మానికి మూల ప్రమాణం వేదం. వేదానికి సాక్షాత్తు ప్రభు భగవంతుడే, హయగ్రీవుడి యొక్క సకిలింపులోంచి వచ్చేదే వేదం. వేదం అపౌరుషేత్వం. అంటే వేదం ఒకటి, భగవంతుడు ఒకటి కాదు. వేదం ఒకటి, శ్రీకృష్ణ పరమాత్మ ఒకటి కాదు. వేదమే పరమాత్మ, పరమాత్మే వేదం. ఆయన యొక్క వాణి, ఆయన యొక్క శబ్దరూపమే వేదం. అది మూలం సనాతన ధర్మానికి. మరి ఆ వేదం ఏం చెప్తుంది? వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్తుంది. ధర్మం అనేది మీరందరికీ అంటే ఈ సూక్ష్మం తెలుసో తెలియదో, ధర్మం అనేది ప్రతిసారి మారుతూ వస్తుంది. వర్ణ ఆశ్రమ ధర్మమే మన సనాతన ధర్మానికి మూలం. ఏమిటి ఈ వర్ణాశ్రమం? 4 వర్ణాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 వర్ణాలు ఎలా క్రియేట్ చేశాడు? చాతుర్వర్ణమయా సృష్టం గుణ కర్మ విభాగ. గుణకర్మల్ని బట్టి 4 వర్ణాలు భగవంతుడు క్రియేట్ చేశాడు. మరి బ్రాహ్మణుడి ధర్మం వేరు, క్షత్రియుడి ధర్మం వేరు, వైశ్యుడి ధర్మం వేరు, శూద్రుడి ధర్మం వేరు. వేరువేరు ధర్మాలు కదా వీళ్ళవి. అలాగే ఒక మనిషి జీవితంలో మళ్ళీ 4 ఆశ్రమాలుంటాయి: బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. మళ్ళీ వాళ్ళ ధర్మాలు వేరు. బ్రహ్మచారి ధర్మం ఏమిటి? గురువు దగ్గరికి వెళ్ళటం, జ్ఞానం నేర్చుకోవటం, తపస్సు నేర్చుకోవటం, ఇంద్రియములను వాడి ఆధీనంలో పెట్టుకోవటం. దాని తర్వాత గృహస్థ.
ఏ ధర్మమైతే గురువు దగ్గర నేర్చుకున్నామో ఆ ధర్మము చేత కామము, అర్థము తెలుసుకొని బ్రతకటం. ఆ ధర్మాన్ని పట్టుకొని అర్థము, కామము ఉండాలి. ఇది గృహస్థ ధర్మం. తర్వాత వానప్రస్థం. ఒకసారి పిల్లలు పెద్దవాళ్ళైపోయిన తర్వాత భార్యతో అరణ్యానికి వెళ్ళి ఏ శరీరం కోసమైతే మనం ఇన్నాళ్ళు బ్రతికామో ఆ శరీరం క్షణకం కాబట్టి ఇప్పుడు మన యోగ సాధన, తపోసాధన చేసి మృత్యువు కోసం శరీరాన్ని రెడీగా చేసుకోవటం అనేది వానప్రస్థ ధర్మం. ఇక సన్యాసం అనేది ఒక స్థితి. అది ఒక కాషాయం కట్టుకునే రంగు కాదది. మానసిక స్థితి. దేని మీద మనకు మమకారం లేకపోవటం, దేని మీద మన మనస్సు ఎప్పుడూ కూడా దానిని కోరుకోపోవటం అనే ఒక స్థితి సన్యాసం. ఆ సన్యాసం అనే స్థితి కోసం నువ్వు రాజుగా కూడా ఉండొచ్చు, నువ్వు బ్రాహ్మణుడిగా కూడా ఉండొచ్చు, నువ్వు బ్రహ్మచారిగా కూడా. సన్యాసం అనేది ఒక స్థితి, ఒక మానసిక స్థితి, దేని మీద తనకు తాపత్రయం లేకపోయే ఒక స్థితి. అలాంటిది ఈ సనాతన ధర్మానికి మూలమైన వర్ణ ఆశ్రమ ధర్మాలు ప్రతి మనిషి జీవితంలోకి ఆ ఒక స్టేజెస్ ఆఫ్ లైఫ్ లాగా వచ్చిపోతూ ఉంటాయి. అది ధర్మం. అందుకే ధర్మం మారుతుంటుంది. పొద్దున ఒక ధర్మం, మధ్యాహ్నం ఒక ధర్మం, రాత్రి ఒక ధర్మం. ఏది మారదు అంటే సత్యం. అందుకనే దాన్ని సత్యం శివం సుందరం అన్నారు. సత్యం మారదంతే. ధర్మం మనిషిని బట్టి, కాలమాన పరిస్థితుల్ని బట్టి మారుతుంది. త్రైతాయుగంలో ఒక ధర్మం, ద్వాపర యుగంలో ఒక ధర్మం, కలియుగంలో మరొక ధర్మం. కాబట్టి ఆ ధర్మం అనేది నువ్వు తెలుసుకొని నువ్వు ప్రవర్తిస్తే అప్పుడు నువ్వు ధర్మాచరణ పరుడు అవుతావు. అంతేగాను నీకు నచ్చింది నువ్వు చేస్తే అది ధర్మం కాదు. నీకు కొన్నిసార్లు అనిపించవచ్చు, అయ్యో ఇదే ధర్మమేమో, ఎందుకు మన ఆత్మోద్ధారణ కోసం వెళ్ళిపోవడమే ధర్మమేమో. కానీ కాదు కదా. ఎందుకు అంటే అన్ని ఆశ్రమాల్లోకి గృహస్థాశ్రమమే ముఖ్యం అని మహాభారతంలో ఇప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు ధర్మరాజుకి. ఎందుకు? బ్రహ్మచారి గృహస్థుడి మీద ఆధారపడి ఉంటాడు, వానప్రస్థుడు గృహస్థుడి మీద ఆధారపడి ఉంటాడు, సన్యాసి గృహస్థుడి మీద ఆధారపడి ఉంటాడు. అదే కాకుండా ప్రతి వర్ణంలో ఉన్నవాడు గృహస్థుడే కదా అందరినీ చూసుకునేది. బ్రాహ్మణ గృహస్థుడే బ్రాహ్మణుల్ని చూసుకుంటాడు, క్షత్రియ గృహస్థుడే క్షత్రియుల్ని చూసుకుంటాడు, వైశ్య గృహస్థుడే అందరినీ చూసుకుంటాడు. అసలు గృహస్థుడు ఉంటే కదా ఈ భూప్రపంచం ముందుకు వెళ్ళేది. వాడే ధర్మము తెలుసుకొని ధర్మార్థ కామము చేసి ఒక మంచి సంతానాన్ని కలి ఆ సంతానాన్ని తీర్చిదిద్ది పెద్ద చేసి మళ్ళీ సమాజానికి వదిలేసి వెళ్ళిపోతాడు కదా. అలాంటి నీ తండ్రి అయిన పాండురాజు కూడా నీలా అనుకొనుండుంటే ఇవాళ నువ్వు ఉండేవాడివా? నిన్ను చక్రవర్తి సార్వభౌమత్వంలో చేసేవాడా కృష్ణుడు? కాబట్టి గృహస్థ ధర్మం అన్నిటికంటే ముఖ్యమైనది. స్వధర్మో నిధనోదనః పరధర్మో భయావహ. నీ స్వధర్మం ఏమిటి? క్షత్రియ ధర్మం. ఇంతమందిని చంపి ఇప్పుడు సన్యాసం తీసుకుంటా ఉంటావేమిటి? నువ్వు చక్రవర్తిగా కూర్చోవాలి, చేతిలో రాజదండం ఉండాలి, నిన్ను చూసి 10 మంది భయపడాలి, 10 మంది జనాలు చాలా ప్రశాంతంగా ఇళ్లల్లో పడుకోవాలి. నువ్వు పాలిస్తున్న ఈ రాజ్యంలో ఎటువంటి కరప్షన్ లేకుండా, ఎటువంటి అత్యాచారాలు జరగకుండా, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా జనాలందరూ మోక్ష సాధన చేసి ఆ పరమాత్మని చేరాలి. అంత పెద్ద బాధ్యత నీ చేతిలో పెట్టాడు శ్రీకృష్ణుడు. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు వస్తున్నాడు భూప్రపంచంలోకి? ఈ ప్రయోజనం అంటే పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దానికి నిన్ను ఎంచుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి అలాంటిది ఇంకా నేను కందమూల ఫలాలు తింటానేంటి? క్షత్రియుడుగా బ్రతికి మానసిక సన్యాసంతో నువ్వు రాజ్యాన్ని ఏలినట్లయితే అక్కడే సమస్త దేవతా సన్నిధానం ఉంటుందని చెప్పేశాడు వేదవ్యాసుడు. బాగుందా ఈ సూక్ష్మం? ఇక ఒక్కసారిగా వేదవ్యాసుడి దగ్గర ఈ మాట విని కైజోడ్చి నమస్కరించి వేదవ్యాసుడు కాళ్లకు దండం పెట్టగానే ఇక 4 తమ్ముళ్ళు ముందుకు వచ్చారు. అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు. అందులో ఇప్పుడు భీమసేనుడు మాట్లాడుతూ, ఏమిటన్నా నువ్వు మాట్లాడే మాటలు? 4 కలిసి బావి తవ్వటానికి వెళ్ళాం, తవ్వాం, ఇంకొక 4 అడుగులు తవ్వితే నీళ్ళొస్తాయి అనగా ఇప్పుడు నువ్వు బావిగా తవ్వటం ఆపేసి మనం ఇంటికి వెళ్ళిపోదామంటే ఎలా ఉంటుంది? తేనె తిందాం అని చెప్పి 4 చెట్టెక్కాం, తేనె కనపడింది, ఇప్పుడు కోసుకొని తినాలి. పై వరకు వచ్చిన తర్వాత తేనెను చూస్తూ ఉండిపోతే ఏమిటన్నా ప్రయోజనం? భీముడి యొక్క మానసిక పరిస్థితి, ఆయనకున్న క్లారిటీ ఇలా ఉంటుంది.
ఇంత పెద్ద యుద్ధం చేసి, అందరినీ చంపేసి, ఇప్పుడు నువ్వు పోయి సన్యాసం తీసుకోవడం ఏమిటి? అసలు అదే అనుకున్నప్పుడు అసలు యుద్ధానికి ఎందుకొచ్చాం మనం? ఏమిటన్నా ఈ మానసిక పరిస్థితి? నా అహంకర్త, హరికర్త అనే కర్తృత్వ భావనతో నేను ఏమీ చెయ్యట్లేదు, నేను భగవంతుడి చేతిలో పనిముట్లుగా, ఇన్‌స్ట్రుమెంట్స్‌గా మారి నేను భగవంతుడికి పని చేస్తున్నాను అనటమే నిజమైన యోగం. ఆ యోగం తెలిసిన వాడు భీముడు, ఆ యోగం తెలిసిన వాడు అర్జునుడు. అందుకనే వాళ్ళకి భయం లేదు వాళ్ళ హృదయంలో. ఎందుకంటే పరమాత్మనందు పూర్తిగా నమ్మకం ఉన్నవాడికి భయం ఉండదు. అదే భగవద్గీత 16వ అధ్యాయం మొదటి శ్లోకం. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. ఇక అర్జునుడు కూడా ముందుకొచ్చి, అన్నయ్య నువ్వు ఈ రాజ్యాన్ని వేలటం కోసమే కదా మనందరం వచ్చాం యుద్ధానికి. ఇంతగనం 18 రోజులు అహర్నిశలు పాటుపడి ఎన్ని బాణాలో వేసి ఎంతమందినో చంపిన తర్వాత ఇప్పుడు నువ్వు సన్యాసం తీసుకుంటే ఎలా అన్నయ్య? నీలాంటి మంచి మనసు ఉన్నవాడు ఈ సింహాసనం మీద కూర్చొని రాజదండాన్ని చేతిలో పట్టుకుంటే ఈ భూప్రపంచంలో ఎలాంటి తప్పులు జరగవు. దానికి నువ్వు మానసిక సన్యాసంతో రాజ్యం స్వీకరించమని చెప్తుంటే ఇప్పుడు అక్కడ వచ్చిన మహర్షులు, నకుల సహదేవులు అందరూ కలిసి ఏం చెప్తున్నారు? మనం భూమిని ఎలా ఏలదాం అంటే ఒక మాంధాత ఏలినట్టుగా, ఒక జనకుడు ఏలినట్టుగా. అంటే ఈ భూమండలాన్ని ఏలిన వాళ్ళల్లో ఎందరో గొప్ప గొప్ప రాజర్షులున్నారు, వాళ్ళనే రాజర్షులు అంటారు అని నేను గతంలో చెప్పాను. రాజుగా ఉండి ఒక ఋషిలాగా బ్రతుకుతాడు ఆయన. అలాంటి రాజర్షులు కలియుగంలో బహు తక్కువ. ఎందుకంటే ఎప్పుడైతే పవర్ వస్తుందో, ఎప్పుడైతే ధనం వస్తుందో వాడు బుద్ధి భ్రష్టత్వంలోకి వెళ్తుంది. ఎందుకు అంటే కలియుగపు సొమ్ము పాపపు సొమ్ము. పాపం ఎక్కడ చేరుతుందో అక్కడ బుద్ధి వినాశనం అవుతుంది. కాబట్టి మనం ఎవరి దగ్గర డబ్బు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎలాంటి బిజినెస్లోంచి డబ్బు తీసుకోవాలనేది కూడా ధర్మ సూక్ష్మాన్ని ఎరిగి మనం బ్రతికితే మనం అధర్మం వైపుకు వెళ్ళం. ఆ ధర్మం ఎలాగని తెలియటానికే మనం మహాభారత రామాయణాలు చదవాలి. అది దిలీపుడు ఎలా ఏలాడన్నా ఈ రాజ్యాన్ని, ఈ భూమండలాన్ని, పృథువు ఎలా ఏలాడు ఈ భూమండలాన్ని, నహుషుడు ఎలా ఏలాడు ఈ భూమండలాన్ని, మాంధాత ఎలా ఏలాడు ఈ భూమండలాన్ని, జనకుడు ఎలా ఏలాడు ఈ భూమండలాన్నో అలాగ మనం వేలదాం. అలా భూమండలాన్ని ఏలి భూమి మీద బ్రతుకుతున్న సమస్త జనుల యొక్క బాధలను మనం తొలగిస్తూ వాళ్ళ యందు ఒక ఆధ్యాత్మికమైన తేజస్సుని మనం మళ్ళీ పునఃజాగృతి చేస్తూ వాళ్ళు మోక్ష సాధన చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళ ప్రయాణంలో మనం కూడా క్షత్రియ ధర్మాన్ని చేసి మనము మోక్ష సాధన చేస్తూ మనందరము హరిని మనసులో పెట్టుకొని వసుదేవ కుటుంబకం అనే ఒక నినాదంతో వాసుదేవుణ్ణి మనసులో పెట్టుకొని వాసుదేవుణ్ణి కేంద్రీకృతంగా ఉంచి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనే ఒక భావనతో మనం రాజ్యం ఏలదామన్నయ్యా అని చెప్పి ఈ నలుగురు చేజోడ్చి ధర్మరాజుకు నమస్కరిస్తుండగా ఇక ధర్మరాజు కూడా తను మనసులో వచ్చిన ఈ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యి ఇప్పుడు ఇక పట్టాభిషేకానికి ధర్మరాజు రెడీ అవ్వబోతున్నాడు. ఇది గమనించి దూరం నుంచి చూస్తున్న శ్రీకృష్ణ పరమాత్మ ఈ తమాషా మొత్తం చూస్తున్నాడు. ఆయన యొక్క మానసిక స్థితి ఏ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏ స్టేజ్కి మారిందో. కానీ ఆ పాండవుల ఐకమత్యం, వాళ్ళు నలుగురు చేతికి ఉన్న 5 వేళ్లుగా మారి ఎప్పుడైతే వాళ్ళు ధర్మాన్ని, ఎప్పుడైతే వాళ్ళు ఆ క్షత్రియ ధర్మాన్ని చేతిలో తీసుకుంటారో అప్పుడు భూమి సుభిక్షగా ఉంటుందనే ఒక సంగతిని ఎరిగి అప్పుడు భూమాత కూడా ఎంతో వాత్సల్యంగా ఉంటుంది. ఆ భూమాత కూడా భూమి మీద భారంగా ఫీల్ అవ్వదు ఇలాంటి ఒక రాజులు నడిస్తే అని ఒక చిరుమందహాసంతో ఇంతమంది ఋషులు, ఆ కుంతి, ఆ నలుగురు పాండవులు, ఆ ధర్మరాజు అందరూ ఒక దగ్గరగా ఉండటంతో ఆ సరస్వతీ నదీ తీరంలో వాళ్ళందరినీ ఆశీర్వదించిన కృష్ణుడు ఇప్పుడు ధర్మరాజు చెయ్యి పట్టుకొని ఆ హస్తిన వైపుకు తీసుకువెళుతున్నాడు. ఇప్పుడు 30 రోజుల తర్వాత ధర్మరాజు హస్తినలో అడుగు పెట్టబోతున్నాడు. ఇక ముందు ముందు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నడిపించే మహాభారతాన్ని మనందరం తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. నారాయణ హరే కృష్ణ. సో విన్నాం కదండి, ధర్మరాజు ఆ సరస్వతి నది దగ్గరే ఉండి 30 రోజుల నుంచి బాధపడుతూ ఉంటే నారదుడు, వ్యాసుడు తదితరులు వచ్చి ధర్మరాజుకి కర్ణుని వృత్తాంతం మొత్తం చెప్పి కర్ణుని మనస్తత్వాన్ని చెప్పి కర్ణుడి చావుకి కర్ణుడు చేసిన కర్మల వల్లనే చనిపోయాడు తప్ప నీ వల్ల కాదు అని చెప్పారు.
తర్వాత కృష్ణుడు ధర్మరాజు చేతి పట్టుకొని హస్తినాకి బయలుదేరారు. ఆ తర్వాత ఏమైంది అనేది మనం వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు కేసీ టాక్స్. హరే కృష్ణ.